ఓకే. సో ఈరోజు టాపిక్ చూడండి గైస్. సో పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో ఈ టాపిక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో సో పర్చేస్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సో పర్చేస్ అంటే ఏంటి, పర్చేస్ రిటర్న్స్ అంటే ఏంటి, పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటని. సో లైక్ దట్ అదేనండి. కాకపోతే ఇక్కడ మనకి జిఎస్టీ కాన్సెప్ట్ ఉంది కదా. సో జిఎస్టీలో మనకి ఒక పర్చేస్ రిటర్న్స్ ఎలా అవుతాయి, సేల్స్ రిటర్న్స్ ఎలా అవుతాయి. ఎస్ తేజేష్ గారు వైజాగ్ నుంచి కరెక్ట్. సో డెబిట్ నోట్ మనం ఎలా ఓచర్లు ఎంటర్ చేసుకోవాలి, క్రెడిట్ నోట్ ఎలా ఓచర్లు ఎంటర్ చేసుకోవాలి. సో ఓకేనా. సో టాపిక్ అది. సో మనం పర్చేస్ రిటర్న్స్ ఎందుకు చేస్తామండి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షాప్ ఉంది. ఓకే. సో మనకి ఒక షాప్ ఉన్నప్పుడు సో స్టాక్ అనేది సో కస్టమర్ రిక్వైర్మెంట్ అడిగినప్పుడు మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ లేకపోతే మనం ఏం చేస్తాం? సో దేర్ ఈస్ నీడ్ టు పర్చేస్ ఇన్ అదర్ కంపెనీ. ఓకే. సో కంపల్సరీగా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మన స్టాక్ అనేది కంపల్సరీగా కొంటామండి. సో వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు స్టాక్ అనేది డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ లో సమ్ ఐటమ్స్ అనేది మనకి బ్రేక్ కానీ లేదంటే పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి ఐటమ్స్ మనకి ఏదైనా పర్చేస్ అంటే మనం ఎవరినైతే కంపెనీ కొన్నామో సో ఆ కంపెనీ నుంచి మనకి స్టాక్ వస్తుంది కాబట్టి సో వచ్చిన స్టాక్ డ్యామేజ్ అయ్యి మన దగ్గరికి వచ్చినట్లయితే సో ఆ స్టాక్ని మనం మన దగ్గర మెయింటైన్ చేసుకుంటామండి షాప్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ప్రొడక్ట్స్ మనం కొన్నాము. సో మన దగ్గర 12 ప్రొడక్ట్స్ మాత్రమే మనకి షాప్ అనేది సేవ్ అయినాయండి. ఓకేనా. సో 3 ప్రొడక్ట్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. సో ఈ 3 ప్రొడక్ట్స్ గురించి మన షాప్లోనే మెయింటైన్ చేసుకుంటామా, లేదంటే తిరిగి మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేసామో కంపెనీ ఆ కంపెనీకి తిరిగి ఇచ్చేస్తామండి. ఎస్. ఏదైతే మనకి డ్యామేజ్ అయిన ఐటమ్స్ ఉన్నాయో సో ఆ 3 ఐటమ్స్ కానీ 4 ఐటమ్స్ కానీ డిపెండ్స్ ఆన్ ప్రాబ్లంలో మనకి అడిగిన ఐటమ్స్ దాన్ని కంపల్సరీగా మనం కొన్నాం కదా. సో ఏదైతే మనం కొన్న కంపెనీకి కంపల్సరీగా మనం తిరిగి ఇచ్చేస్తామండి. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అంటే మనం పర్చేస్ చేసిన కంపెనీ తోటి మనం తిరిగి ఇస్తున్నాం కాబట్టి షాప్ నుంచి మళ్ళీ పర్చేస్ చేసిన కంపెనీకి సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఏమనుకున్నాం? పర్చేస్ రిటర్న్స్ అనుకున్నాం. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్ కి షార్ట్ కట్ కి ఏంటండి? సో పర్చేస్ రిటర్న్స్ కి షార్ట్ కట్ కి F9, F8, F7. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. పర్చేస్ రిటర్న్స్ వచ్చినప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఏ షార్ట్ కట్ కి యూజ్ చేస్తామండి? ఒకళ్ళు మాత్రం F7 టైప్ చేశారు. సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా F9 టైప్ చేశారండి. సో ఎవరైతే F9 అని ప్రెస్ చేశారో F9 కరెక్టా? ఎస్. కంట్రోల్ ప్లస్ F9 ఇస్ రైట్. ఓకే. సో నేను అడిగింది నార్మల్ పర్చేస్ ఓచర్ కాదండి. ఓకే. సో నేను పర్చేస్ ఓచర్ అని మీకు అడగలేదు నేను క్వశ్చన్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? మనం పర్చేస్ కంపెనీతో మనం వస్తువుల్ని కొనుక్కున్నాం. సో వస్తువులు కొనుక్కున్నప్పుడు డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ లో మనకి డ్యామేజ్ అయ్యి తిరిగి వస్తువులు వచ్చినాయండి. సో వస్తువులు వచ్చినప్పుడు మన షాప్ కి తిరిగి మనం పర్చేస్ చేసిన కంపెనీకి తోటి మనం వస్తువులు ఏవైతే ఉన్నాయో తిరిగి ఇచ్చేస్తాం కదా. సో అప్పుడు మనకి పర్చేస్ రిటర్న్స్ జరిగిందన్న. సో పర్చేస్ రిటర్న్ కి షార్ట్ కట్ కి ఏంటి? కంట్రోల్ ప్లస్ F9. ఓకేనా. సో చాలా మంది కూడా F7 టైప్ చేశారు జోనల్ ఎంట్రీస్ అని. సమ్ ఆఫ్ మెంబర్స్ ఇన్ F7, సమ్ ఆఫ్ మెంబర్స్ ఇన్ F9. సో రైట్ ఆన్సర్ ఇస్ కంట్రోల్ ప్లస్ F9 అండి. సో F9 అనేది మనం నార్మల్ గా పర్చేస్ ఓచర్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేసుకుంటాం అన్న ఓచర్ ని షార్ట్ కట్ కి F9 అనుకున్నాం. సో ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఏంటి? పర్చేస్ రిటర్న్స్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ F9 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఈ సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సో కస్టమర్ అనేవాడు మన షాప్కి వస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం మనం వస్తువులు అనేది కస్టమర్కి ఇస్తూ ఉంటామండి. సో కస్టమర్ అనేవాడు వేరే ప్లేస్లో ఉన్నారు. యాక్చువల్గా మన షాప్ వేరే ప్లేస్లో ఉంది. ఓకేనా. సో డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపల కొన్ని వస్తువులు అనేవి పాడైపోయినాయండి. సో కొన్ని వస్తువులు పాడైపోయినప్పుడు ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వస్తువులు కస్టమర్ చేరేసరికి తిరిగి కస్టమర్ మనకి షాప్కి తిరిగి ఇస్తారా, లేదంటే డ్యామేజ్ అయినా పర్లేదులే అని చెప్పని కస్టమర్ దగ్గరే ఉంచుకుంటారండి వస్తువులు. సో మనం ఏదైతే కస్టమర్కి పంపించామో తిరిగి కస్టమర్ మనకి ఇస్తారా, లేదు అంటే
వస్తువులు పాడైపోయినా పర్లేదు అని చెప్పని కస్టమర్ దగ్గరే మెయింటైన్ చేసుకుంటారండి షాప్లో. సో మనకి రిటర్న్ ఇస్తారా లేదా? సో ఏ షాప్ నుంచి అయితే కంపల్సరీగా మనం సేల్ చేసామో ఆ షాప్కి తిరిగి ఇస్తారు కదండి. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మనకి కూడా డ్యామేజ్ అయ్యి గూడ్స్ వచ్చినాయి కదా. సో మనం ఎలా అయితే మనం పర్చేస్ చేసిన కంపెనీ తోటి మనం రిటర్న్ ఇస్తున్నామో, సో అదే విధంగా కస్టమర్కి మనం సేల్ చేసినప్పుడు సో డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వాళ్ళకి కూడా పాడైపోయిన వస్తువులు ఉంటే కస్టమర్ కూడా అదే విధంగా రెస్పాండ్ అయ్యి మనకి గూడ్స్ అని ఇస్తారు కదా. ఓకే, సో ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ వచ్చేసరికి సేల్స్ రిటర్న్స్ అవుతాయండి. ఓకేనా. సో కస్టమర్ మన షాప్కి ఏదైతే వస్తువులు తిరిగి ఇస్తున్నారో మనం తీసుకుంటున్నాం. సో ఈ రిటర్న్ ని మనం సేల్స్ రిటర్న్స్ అనుకుంటున్నాం. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్స్ అంటే మనం ఎవరితో అయితే కంపెనీ మనం కొనుక్కుంటున్నామో ఆ కంపెనీ నుంచి వచ్చిన వస్తువుల్ని పాడైపోయిన తర్వాత మనం తిరిగి ఇస్తున్నాం కదా కంపెనీకి, పర్చేస్ చేసిన కంపెనీకి. సో ఈ ట్రాన్సాక్షన్ ని మనం పర్చేస్ రిటర్న్స్ అంటున్నాం. సో పర్చేస్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో ఈ రెండు కాన్సెప్ట్స్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ టాపిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను ఇన్వెంటరీలో. ఓకేనా. సో వన్స్ అగైన్ మనకి జిఎస్టీలో వచ్చింది టాపిక్. గైస్ ఈ టాపిక్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ లో సో ప్రకాశం డిస్టిక్ నుంచి అంజలి గారు. ఓకే, సో ఒకసారి రిపీట్ చేస్తానండి చూడండి. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో పర్చేస్ రిటర్న్ అన్నప్పుడు సో యాక్చువల్గా మనకి షాప్లో స్టాక్ అనేది ఉంటుంది. సో మనకి కూడా స్టాక్ అనేది షాప్లో అవైలబుల్ లేకపోతే ఏం చేస్తాం? సో మనకి పర్చేస్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి. ఓకేనా. సో మనం ఎవరి దగ్గర నుంచి అయితే వస్తువులు తీసుకుంటున్నామో వాళ్ళతోనే టైప్ అవుతాం. సో మా దగ్గర ఇలాంటి ఐటమ్స్ అనేవి లేవు, స్టాక్ లేవు, కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పని సో మనం ఎవరిదైతే పర్చేస్ చేస్తామో ఆ పర్చేస్ కంపెనీ తోటి మనం టైప్ అవుతామండి. ఓకేనా. సో పర్చేస్ కంపెనీ మనకి ఏం చేస్తారు? సో మనం ఏమైతే ఆర్డర్ అడిగామో కంపల్సరీగా వాళ్ళు మన గూడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా ప్రొవైడ్ చేసినప్పుడు సో మనం పర్చేస్ చేసిన కంపెనీ వచ్చేసరికి వేరే లొకేషన్లో ఉన్నారు. ఓకేనా. సో మన షాప్ వేరే లొకేషన్లో ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ అండి. ఓకే, డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్స్లో సమ్ ఐటమ్స్ అనేవి మనకి బ్రేక్ అయిపోయినాయి, సో డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి షాప్కి వచ్చిన ఐటమ్స్ని బ్రేక్ అయిన ఐటమ్స్ మన దగ్గరే ఉంచుకుంటామో, మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేసామో ఆ కంపెనీకి తిరిగి ఇస్తామండి. అంజలి గారు ప్రకాశం డిస్టిక్ నుంచి. సో అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ ని పర్చేస్ రిటర్న్స్ అంటామండి. సో మనం పర్చేస్ చేసిన కంపెనీ దగ్గర నుంచి మనకి షాప్ కి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు సో డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ ని ఎప్పుడైతే మనం తిరిగి మళ్ళీ షాప్ కి ఇస్తామో సో వీటిని పర్చేస్ రిటర్న్స్ అంటారు. నెక్స్ట్ టాపిక్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అనేవాళ్ళు మనకి జనరల్ గా కస్టమర్స్ చాలా మంది మన షాప్కి వస్తూ ఉంటారండి. సో కస్టమర్ అడిగిన ఐటమ్స్ కానీ గూడ్స్ కానీ సో తిరిగి మన కస్టమర్కి ఇచ్చినప్పుడు మనకి జనరల్గా ఏంటి? సో మనం పంపించే వాటిల్లో కూడా కొన్ని డ్యామేజ్ అయ్యి ఉంటాయి కస్టమర్కి. సో తిరిగి కస్టమర్ మనకి షాప్కి ఇస్తారండి. సో ఇట్లాంటి రిటర్న్స్ ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సో ఇప్పుడు మీకు పర్చేస్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి డిఫరెన్స్ ఐడియా ఉందా? ప్రకాశం డిస్టిక్ నుంచి అంజలి గారు క్లియరా పాయింట్? రెండు పాయింట్స్ కూడా ఓకే. ఎస్, సింప్లీ సే కృష్ణా డిస్టిక్ నుంచి ప్రసాద్ గారు. సో మనం పంపించే పర్చేస్ రిటర్న్స్, మనకు వచ్చే సేల్స్ రిటర్న్స్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. చూడండి ప్రాబ్లం చూద్దాం. సో లెక్చర్ మనకి ఏంటి? పర్చేస్ రిటర్న్స్కి లెక్చర్ ఏమవుతుందండి? సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. సో పర్చేస్ కానీ, పర్చేస్ రిటర్న్స్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ మనకు వచ్చినప్పుడు ప్రాబ్లంలో సో టాలీ సాఫ్ట్వేర్లో మనం యూజ్ చేసే లెడ్జర్ ఏమవుతుందండి? పర్చేస్ రిటర్న్స్, పర్చేస్ ఆర్డర్ అండ్ పర్చేస్.
సో ఈ మూడు మనకి ప్రాబ్లంలు వచ్చినప్పుడు మనం అకౌంటింగ్ గ్రూప్ చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. సో ఒక అకౌంటింగ్ గ్రూప్ మాత్రం మెయింటైన్ చేస్తామని చెప్పని. లెడ్జర్ ఏమవుతుందండి? సన్డ్రీ క్రెడిటర్స్ కాదు హరిత గారు, పర్చేస్ అకౌంట్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, సో మనం పర్చేస్ చేసినా కానీ, సో పర్చేస్ రిటర్న్స్ చేసినా, లేదు అంటే పర్చేస్ ఆర్డర్ చేసినా కూడా ఈ మూడు అనేవి అకౌంటింగ్ గ్రూప్ ఒకటే. సో అకౌంటింగ్ గ్రూప్ దేంట్లో వేస్తాం? పర్చేస్ అకౌంట్లో వేసుకుంటాం. క్లియరా? కడప డిస్టిక్ నుంచి హరిత గారు. ఓకే. సో సేల్స్ రిటర్న్స్ అండి. సో సేల్స్ రిటర్న్స్ అయినా, సేల్స్ ఆర్డర్ అయినా, సో ఈ మూడింటిని మనం లెడ్జర్లో ఏ అకౌంట్ గ్రూప్లో మనం మెయింటైన్ చేస్తామండి టాలీ సాఫ్ట్వేర్లో? అండర్ ఫ్రమ్ సేల్స్ అకౌంట్ కదా. ఎస్. సో ఇప్పుడు మీకు పాయింట్స్ అర్థమైందా? సో పర్చేస్ రిటర్న్స్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటని. సో థియరిటికల్ గా మీకు కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామండి. ఓకే. సో చూడండి గైస్, సో మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సో అదేవిధంగా జిఎస్టీ. సో జిఎస్టీ లోకల్ స్టేట్ అండ్ అదర్ స్టేట్. సో అంటే ఇక్కడ కాంబినేషన్స్ మనకి 4 టాపిక్స్ మనకి ఇంటర్లింక్ అయిందండి ప్రాబ్లంలో. ఓకేనా? సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, లోకల్ స్టేట్ ఇన్ జిఎస్టీ అండ్ అదర్ స్టేట్ ఇన్ జిఎస్టీ. సో చూద్దాం ప్రాబ్లం. సో ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఫస్ట్ స్టెప్ ఏంటండి? సో కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కీ ఏంటి టాలీ సాఫ్ట్వేర్లో? Alt ప్లస్ F1. సో మనకి ప్రాబ్లంలో ఏ పేరు ఇచ్చారండి? మాధవ్. సో మాధవ్ అనే వాళ్ళు చూడండి ఇక్కడ జిఎస్టీ. సో పర్చేస్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ? సో ఇంట్రా స్టేట్ అండ్ ఏపీ. సో లోకల్ స్టేట్ అండి. ఓకేనా? సో అంటే ఇక్కడ మహాదేవ్ ఏమవుతారు? మహాదేవ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అవుతుందండి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో మనకి షార్ట్ కట్ కి ఏంటండి, మనం నేమ్ ఆఫ్ పర్సన్ ఎంటర్ చేసి, సో అదే విధంగా మనకి స్టేట్ లోకల్ కాబట్టి స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని మనం ఎంటర్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటి టాలీ సాఫ్ట్వేర్ లో? కంట్రోల్ ప్లస్ ఏ. సో చూడండి గైస్, సో మనకి మిస్టర్ మహాదేవ్ అనే కంపెనీ ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో హైలైట్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో మనకి నోట్ జిఎస్టీ ఇన్ కంప్యూటర్ మానిటర్ 18%. ఓకే. సో మానిటర్స్ ఉన్నాయండి. సో మానిటర్స్ మీద 18% జిఎస్టీ అంటున్నారు. ఓకే. సో జిఎస్టీ మనం ఎనేబుల్ చేయాలి. సో టాలీ సాఫ్ట్వేర్లో జిఎస్టీ ఎనేబుల్ చేయాలంటే సో మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ షార్ట్ కట్ కి ఏంటండి? F11.
ఓకే. సో F11 లో మనకి F3 స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్. సో దీంట్లో చూడండి గైస్, సో మనకి ఫస్ట్ పాయింట్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో నోలో చూసారా? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీకు డిస్కస్ చేశాను. సో ఎప్పుడైతే మనకి ప్రాబ్లమేటిక్ ప్రకారం కంపెనీస్ అనేవి చేంజ్ అయ్యి కొత్త కంపెనీస్ క్రియేట్ చేస్తూ ఉంటామో, సో ఆటోమేటిక్గా మనం ప్రీవియస్గా జిఎస్టీ సెట్టింగ్స్ చేసి ఉంటాం కదా, సో ఆ సెట్టింగ్స్ కూడా అన్ని మారిపోతాయండి. సో మన కంపెనీ క్రియేట్ చేసినప్పుడల్లా మన సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో జిఎస్టీ ఎనేబుల్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో మనకి ప్రాబ్లంలో సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏమోనండి ఇక్కడ ప్రాబ్లంలో మనకి అన్నీ కూడా సెట్సే ఇచ్చేసారు. ఓకేనా? సో డిఫరెంట్ ఐటమ్స్ ఏం లేవు కాబట్టి మనం అన్ని కేటగిరీకి కూడా సెట్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. సెట్స్. సో స్టాక్ ఐటమ్ చూడండి గైస్. సో మనం పర్చేస్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్ లో ఏం స్టాక్ కొన్నాము? ఎల్జీ మానిటర్స్, శాంసంగ్ మానిటర్స్. సో ఎప్పుడైతే మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ లో సెట్స్ అని క్రియేట్ చేసామో, మనకి ఇక్కడ సింగిల్ స్టాక్ ఐటమ్ లో మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా స్టాక్ ఐటమ్ మనకి యూనిట్ సెట్స్ అని వస్తుందండి. సో ఎందుకని వచ్చింది సెట్స్ అని అంటే, ఆల్రెడీ మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సెట్స్ అని క్రియేట్ చేసాం కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ కదా. సో సెట్ ఆర్ ఆల్ డీటెయిల్స్ కూడా ఎస్, ఆన్ వాల్యూ అండ్ ట్యాక్సబుల్. సో మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చారండి? జిఎస్టీ రేట్ 18%. ఓకే, సో ఒక స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసాము. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన నెక్స్ట్ స్టాక్ ఐటమ్ చూడండి. సో శాంసంగ్ మానిటర్స్ అండి. శాంసంగ్ మానిటర్స్ సెట్స్ అప్లికబుల్ ఎస్, ఆన్ వాల్యూ అండ్ ట్యాక్సబుల్. సో పర్సంటేజ్ 18%. గూడ్స్ ఎస్. సో ప్రాబ్లంలో ఈ రెండు ప్రొడక్ట్సే కదండి ఇచ్చింది. సో పర్చేస్ చేసినా, పర్చేస్ రిటర్న్స్ చేసినా, సేల్స్ రిటర్న్స్ చేసినా కూడా మనకి ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మీదే ఈ ప్రాబ్లం అంతా కూడా రన్ అయిందండి. ఓకేనా? సో ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ ఏమి లేవు కాబట్టి సేవ్ చేస్తున్నాం. సో సింగిల్ స్టాక్ ఐటమ్లో మనం ఆల్రెడీ 2 ఐటమ్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో డిస్ప్లేలో ఉంటున్నాయా ఆ 2 ఐటమ్స్ అనేవి చూడండి. సో ఎల్జీ మానిటర్స్ అండ్ శాంసంగ్ మానిటర్స్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ మనకి స్టాక్ ఐటమ్ ఏదైతే క్రియేట్ చేసామో అవి డిస్ప్లే వస్తున్నాయి టాలీ సాఫ్ట్వేర్లో. సో యూనిట్స్ చూడండి ఇక్కడ. సో యూనిట్స్ కూడా 2 సెట్సే. సో ఎందుకంటే మనకి ప్రాబ్లం అడిగింది కూడా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఒకటే కదా. సో ఓన్లీ ఒకటి సెట్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఇక్కడ మనం సెట్స్ అని ఎంటర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఇంకేమన్నా ఉన్నాయండి. సో మనకి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి కదా. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ సంబంధించి మనం ఏం చేయాలండి? సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ సంబంధించి సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకోవాలా? ఇక్కడ ప్రాబ్లం అవసరం లేదా? సో మన ప్రీవియస్ ప్రాబ్లంలో ఓన్లీ జిఎస్టీ రిలేటెడ్ మాత్రమే యాక్టివేట్ చేసుకుంటే సరిపోయింది ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ప్రాబ్లంలో? సో పర్చేస్ రిటర్న్స్ జరిగినాయి, సేల్స్ రిటర్న్స్ కూడా జరిగినాయి అంటున్నారు కదా. సో అలాంటప్పుడు మనం జిఎస్టీని యాక్టివేట్ చేసుకున్నాము. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో మరి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా జరిగినాయి కదా ప్రాబ్లంలో. సో వాటికి సంబంధించి సెట్టింగ్స్ చేసుకోవాలా లేదా? సో లెడ్జెస్ వేసుకోవాలి. అది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, పద్మజ గారు వైజాగ్ నుంచి. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి కదా. సో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కి F11. ఓకే, సో పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ కాన్సెప్ట్ F2కి వెళ్తామా, F3కి వెళ్తామా అండి? F2 ఆర్ F3. సో మనకి పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ కాన్సెప్ట్ మనకి ఎక్కడ వచ్చినాయి?
సో జిఎస్టీలో వచ్చినాయి, స్టాక్ రిలేటెడ్ ఇన్వెంటరీలో వచ్చినాయి మనకి టాపిక్స్. సో అందరు కూడా F2 అన్నారు. ఓకే, సో ఇన్వెంటరీ కాబట్టి సో మన పర్చేస్ రిటర్న్స్ చేసినా సేల్స్ రిటర్న్స్ చేసినా ఇన్వెంటరీలో చేస్తాం కదండి. సో అందుకని F2కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే మనం F11 అనే సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్వాయిసింగ్ అని డిస్ప్లే ఇస్తుంది కదా టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇక్కడ మీకు యూజ్ అండ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇక్కడ ఏమనుందండి, నోలో ఉన్నాయి. సో మనకి ప్రాబ్లంలు ఉన్నాయి కాబట్టి ఎస్ చేయండి. సో చూడండి గైస్, ఇక్కడ మనకి యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలం అండ్ ఇన్వాయిసెస్. ఈ డిస్కౌంట్ కాలం మనకి ఎప్పుడు వస్తుంది అనుకున్నాం ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో స్పెసిఫిక్గా ఏదైనా క్వాంటిటీ అంటే క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్లు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇన్వెంటరీలో యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పాను ఈ సెట్టింగ్స్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏదైనా డిస్కౌంట్స్ ఇచ్చారా? సో క్లియర్గా మనం ప్రాబ్లం చూస్తే ఎక్కడ కూడా క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ ఉన్నాయా? సో మన ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ లేవండి. ఓకే, సో ఏమి లేవు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతవరకు ప్రాబ్లం అర్థమైందా? సో సెట్టింగ్స్ చేసుకోవడంలో ప్రాబ్లం ఇంతవరకు అర్థమైనాయా? ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో మనకి ప్రాబ్లంలో ఓన్లీ పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించి సెట్టింగ్స్ ఇక్కడ చేంజ్ చేశానండి. సో ఎక్కడ మన F11 అనే ఎంటర్ ప్రెస్ చేసుకొని సో వాటిల్లో F2 అండర్, ఎందుకంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాబట్టి సో వాటిల్లో ఇన్వాయిసెస్ చూసారు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇన్వాయిసెస్లో మీకు యూజ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. సో ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి నోలో ఉంటాయండి. ఓకేనా? సో తిరిగి అవి ఎస్ చేయడం వల్ల అవి యాక్టివేట్ అవుతాయి. సో ఇంకేమి చేంజ్ చేయట్లేదు నేను ఇక్కడ ఫ్యూచర్స్. సేవ్. సో నెక్స్ట్ వన్ లెడ్జెస్ క్రియేషన్ అండి. సో ప్రాబ్లం రిలేటెడ్ మన కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో జిఎస్టీ సెట్టింగ్స్ సంబంధించి ఎనేబుల్ చేసాము. సో అదేవిధంగా ప్రాబ్లంలో మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాము. సో ప్రాబ్లంలో మనకి పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి సెట్టింగ్స్ కూడా మనం టాలీ సాఫ్ట్వేర్లో చేంజ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ మనకి లెడ్జెస్ క్రియేషనే కదా. సో మల్టిపుల్ లెడ్జెస్ అండ్ ఆల్ ఐటమ్స్. ఓకే, సో ప్రాబ్లం చూడండి గైస్ ఫస్ట్ నుంచి కూడా. సో మహాదేవ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ అంటున్నారు. ఓకేనా? సో ఎప్పుడైనా మనకి స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బిజినెస్ అనేది మిస్టర్ మహాదేవ్ అనే వాళ్ళు ఏమవుతారు కంపెనీకి? క్యాపిటల్ అకౌంటే కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో పర్చేజ్డ్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్ అంటున్నాడు ఇక్కడ. సో జేఆర్ ట్రేడర్స్ అని మనకి బ్రాకెట్లో ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ ఏపీ అని మెన్షన్ చేశారు ప్రాబ్లంలో. ఓకేనా? సో ఇప్పుడు పర్చేస్ అకౌంట్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో జేఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏమవుతారండి మనకి లెడ్జర్ కంపెనీలో? సో పర్చేస్డ్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్. సో ఇప్పుడు జేఆర్ ట్రేడర్స్ మనకి లెడ్జర్ ఏమవుతుంది టాలీ సాఫ్ట్వేర్లో? సో పర్చేస్ కాబట్టి పర్చేస్ అకౌంట్స్. సో ఆ పర్చేస్ అనే ఎవరి దగ్గర నుంచి కొన్నామండి? ప్రాబ్లంలో జేఆర్ ట్రేడర్స్ ప్లస్ లోకల్ స్టేట్ అయినటువంటి ఏపీ అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు జేఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళు మనకి ఏమవుతారు కంపెనీకి? సండ్రీ క్రెడిటార్సా సండ్రీ డెటార్సా? సో ఒక తేజేష్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి సో మీరు మాత్రమే సండ్రీ డెటార్స్ అని టైప్ చేశారండి. సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా సండ్రీ క్రెడిటార్స్. ఓకేనా? సో సండ్రీ క్రెడిటార్స్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎందుకని ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి. సో మనకి సండ్రీ డెటార్స్ ఎప్పుడు వస్తుంది అనుకున్నామండి కాన్సెప్ట్? సో మనం సేల్ చేసినప్పుడు మాత్రమే మనకి సండ్రీ డెటార్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? సో జేఆర్ ట్రేడర్స్ ఏమవుతారండి కంపెనీకి? సండ్రీ క్రెడిటార్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి.
సో పర్చేస్ ఫ్రమ్ రాహుల్ అండ్ సన్స్. సో మనం పర్చేస్ జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి కాకుండా సో రాహుల్ సన్స్ దగ్గర నుంచి కూడా కొంటున్నామండి. సో ఇప్పుడు రాహుల్ సన్స్ ఏమవుతారు లెక్చర్ మన కంపెనీకి? సన్డ్రీ క్రెడిటార్సా, సన్డ్రీ డెటార్సా? ఎస్, మనకి ప్రాబ్లంలో ఎవరి దగ్గర నుంచి అయినా కొన్నాయండి. ఓకేనా, మనం ఒక కంపెనీ నుంచి కొంటాము, లేదంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనం పర్చేస్ కొంటూ ఉంటాం. సో మనం పర్చేస్ చేసినప్పుడు ఎవరైనా సరే మనకి సన్డ్రీ క్రెడిటారే అవుతారు. ప్రాబ్లంలో ఎన్ని కంపెనీస్ నుంచి అయినా కొన్నాయండి. సో రాహుల్ అండ్ సన్స్. సో రాహుల్ అండ్ సన్స్ ఏమవుతారండి కంపెనీకి? సన్డ్రీ క్రెడిటార్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో మనం పర్చేస్ చేసాము, సేల్స్ చేసాం కదా. సో పర్చేస్ ట్రాన్సాక్షన్ లెడ్జర్లో పోస్ట్ చేసుకున్నాం. మరి సేల్స్ ట్రాన్సాక్షన్ కూడా లెడ్జర్ ఎంటర్ చేయాలి కదా. సో సేల్స్ ఏమవుతుందండి కంపెనీకి? అండర్ సేల్స్ అకౌంట్స్. ఓకే, సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్ అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి గైస్, గణేష్ ట్రేడర్స్, మహీధర్ అండ్ కో ఈ రెండు మనకి ఏమవుతారు కంపెనీకి? గణేష్ ట్రేడర్స్ కి సేల్ చేసాము, మహీధర్ అండ్ కో కూడా సేల్స్ చేసామండి. ఇప్పుడు గణేష్ ట్రేడర్స్, మహీధర్ అండ్ కో ఈ రెండు మనకి టాలీ సాఫ్ట్వేర్లో లెడ్జర్లు ఏమని వస్తాయి? సన్డ్రీ డెటార్స్ అని వస్తుందా, సన్డ్రీ క్రెడిటార్స్ అని వస్తాయా? సో లేదంటే ఒకటి సన్డ్రీ డెటారా, ఇంకోటి సన్డ్రీ క్రెడిటారా? సో లేకపోతే రెండు సన్డ్రీ డెటార్సా? ఎస్, మీకు ప్రీవియస్గా అదే డిస్కస్ చేశాను కదండి. ప్రాబ్లంలో మనం ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేస్ చేయని, సో 2-3 కంపెనీస్ నుంచి మనం పర్చేస్ చేసినా కూడా వాళ్ళు మనకి సన్డ్రీ క్రెడిటార్స్ అవుతారు. సో అదే విధంగా మనం 2-3కి సేల్ చేయనియండి, వాళ్ళు మాత్రం మనకి సన్డ్రీ డెటార్స్ అవుతారు. క్లియరా? సో ఈ 2 పాయింట్స్ మీకు అర్థమైనాయా? సన్డ్రీ క్రెడిటార్స్ గురించి, సన్డ్రీ డెటార్స్ గురించి. సో ప్రాబ్లంలో ఎన్ని కంపెనీస్ నేను ఇవ్వనండి. ఓకేనా? సో మనం చాలా కంపెనీస్ దగ్గర నుంచి కొంటూ ఉంటాం. సో మనం కూడా చాలా మందికి అమ్ముతూ ఉంటాం. సో మనం ఎన్ని కంపెనీస్ నుంచి కొన్నా వాళ్ళు సన్డ్రీ క్రెడిటార్సే అవుతారు మనకి. సో మనం ఎంతమందికి అమ్మినా వాళ్ళు మనకి సన్డ్రీ డెటార్సే అవుతారు. 2 పాయింట్స్ క్లియరా? సో గణేష్ ట్రేడర్స్ అండి. సో గణేష్ ట్రేడర్స్ ఏమవుతారు? సన్డ్రీ డెటార్స్. అండ్ మహీధర్ అండ్ కో. సో మహీధర్ అండ్ కో కూడా మనకి సన్డ్రీ డెటార్స్ అండి. ఓకే, సో ప్రాబ్లంలో చూడండి గైస్. సో ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అంటున్నాడు. ఓకేనా? సో మనం గణేష్ ట్రేడర్స్కి సేల్ చేసాం కదా. సో గణేష్ ట్రేడర్స్కి సేల్ చేసిన తర్వాత గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి మళ్ళీ సేల్స్ రిటర్న్స్ మనకి తిరిగి వస్తున్నాయండి. ఓకేనా? సో గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి ఏ రిటర్న్స్ అవుతాయి? పర్చేస్ రిటర్న్స్ అవుతాయా, సేల్స్ రిటర్న్స్ అవుతాయా? సో మనం గణేష్ ట్రేడర్స్కి సేల్ చేసామండి. సో గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి మళ్ళీ మనకి రిటర్న్ వచ్చినాయి. సో మనకు వచ్చే రిటర్న్స్ ఏమవుతాయి? జనరల్గా పర్చేస్ రిటర్న్స్ అవుతాయా, సేల్స్ రిటర్న్స్ అవుతాయా? సో గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి రిటర్న్ వస్తున్నాయి కాబట్టి వాటిని సేల్స్ రిటర్న్స్ అంటామండి. సో సేల్స్ రిటర్న్స్ కి మనకి టాలీ సాఫ్ట్వేర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమొస్తుంది? అకౌంటింగ్ గ్రూప్ సేల్ అకౌంట్. ఓకేనా? సో మనం జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్నామండి. ఓకేనా? సో జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి, రాహుల్ అండ్ సన్స్ దగ్గర నుంచి మనం కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసాం. సో ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ జేఆర్ ట్రేడర్స్కి ఇచ్చేస్తున్నామండి. సో జేఆర్ ట్రేడర్స్ కానీ, రాహుల్ అండ్ సన్స్ కానీ మనం తిరిగి పర్చేస్ రిటర్న్స్ అనేవి చేస్తున్నాం. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్ మనకి పర్చేస్ రిటర్న్స్ అవుతుంది. పర్చేస్ రిటర్న్స్ మనం లెడ్జర్ ఏ అకౌంట్ గ్రూప్ లో మెన్షన్ చేసుకుంటామండి? మన టాలీ సాఫ్ట్వేర్ లో సో పర్చేస్ రిటర్న్స్ అండర్ పర్చేస్ అకౌంట్.
ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అండ్ మహీంద్ర అండ్ కో, క్యాష్ పెయిడ్ టు జేఆర్ ట్రేడర్స్ అండ్ రాహుల్ అండ్ సన్స్. ఈ 2 పాయింట్స్ అంటే లాస్ట్ 10th అండ్ 11th పాయింట్స్ మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలా లేదా అండి? సో ఈ 2 మనకి ఇక్కడ లెడ్జర్ అవసరం అవుతుందా లేదా? సో క్యాష్ పెయిడ్ అయినా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ మనకి వచ్చినా ఈ 2 పాయింట్స్ కి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటామా ఇక్కడ? సో ఈ 2 పాయింట్స్ కూడా మనకి లెడ్జర్ రాలేదండి ఇక్కడ. ఓకేనా? సో ఎందుకనంటే సో మనం క్యాష్ పే చేసినా లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చినా కూడా సో పార్టీస్ నేమ్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసాం మన టాలీ సాఫ్ట్వేర్ లో. సో పార్టీస్ పేర్స్ ఏంటి ఇక్కడ? సో జేఆర్ ట్రేడర్స్ కానీ, రాహుల్ అండ్ సన్స్ కానీ, గణేష్ ట్రేడర్స్ కానీ, మహీంద్ర అండ్ కో కానీ, సో ఈ 4 పాయింట్లు కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి? క్యాష్. సో క్యాష్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఇక్కడ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయం. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ప్రాబ్లం అర్థమైందా అందరికి? సో లెడ్జర్స్ పోస్టింగ్ దాకా ప్రాబ్లం అందరికి అర్థమైందా? సో ఇక్కడ దాకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ స్టెప్ అయినటువంటి వోచర్స్ క్రియేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో లెడ్జర్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనకి వోచర్స్ క్రియేషన్. సో ఇక్కడ దాకా ప్రాబ్లం అందరికీ అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో మనకి ప్రాబ్లంలో అన్ని లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి యాక్సెప్టెన్సీ అండ్ ఎస్. ఓకేనండి. సో ఇప్పుడు మనం టాలీ సాఫ్ట్వేర్ లో లెడ్జర్స్ అని పోస్ట్ చేసుకున్నాం. సో మనం చేసిన లెడ్జర్స్ మనం చూసుకోవాలంటే టాలీ సాఫ్ట్వేర్ లో ఏ ఆప్షన్కి వెళ్ళాలండి? టాలీ సాఫ్ట్వేర్ లో మనం రికార్డ్ చేసిన లెడ్జర్స్ ని మనం తిరిగి ఒకసారి చూసుకోవాలి అంటే రివైజ్ చేసుకోవాలి అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఉపయోగపడే ఆప్షన్ ఏంటి? డిస్ప్లేకి వెళ్తామా, ఆల్టర్ ఆప్షన్కి వెళ్తామా, క్రియేట్ ఆప్షన్కి వెళ్తామా? డిస్ప్లే, క్రియేట్ అండ్ ఆల్టర్. ఎస్. సో మనం ఏవైతే లెడ్జర్స్ క్రియేట్ చేసామో సో వాటిని తిరిగి ఒక్కసారి మనం ఏమేమి లెడ్జర్స్ చేసామో అని చూసుకోవాలంటే టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే. సో ఆల్ ఐటమ్స్ చూడండి ఇక్కడ. సో గణేష్ ట్రేడర్స్, జేఆర్ ట్రేడర్స్, మహీంద్ర అండ్ కో అండ్ మహాదేవ్. సో ఈ 4 పార్టీసే కదా పర్చేస్ రిటర్న్స్ కానీ మనం సేల్స్ రిటర్న్స్ కానీ చేసాం ప్రాబ్లంలో. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్. సో ఈ 2 కూడా మన ప్రీవియస్ టాపిక్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం స్టార్టింగ్ క్లాస్ నుంచి. ఎందుకంటే ఈ 2 కూడా ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఓకే, ఫర్ ఇన్ కేస్ మనకి ఇక్కడ లెడ్జర్స్ పోస్ట్ చేసినప్పుడు ఒక లెడ్జర్ అనేది మర్చిపోయామండి. ఓకేనా? సో ఈ లెడ్జర్స్ కాకుండా మనం మర్చిపోయిన లెడ్జర్ని కూడా మనం టాలీ సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటండి? టాలీ సాఫ్ట్వేర్ లో క్రియేట్ ఆప్షనా, ఆల్టర్ ఆప్షనా, డిస్ప్లే ఆప్షనా? సో మనం లెడ్జర్స్ పోస్ట్ చేసినప్పుడు ఒక లెడ్జర్ అనేది మర్చిపోయామండి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టీలో ట్యాక్సెస్ ఉన్నాయి. సో ట్యాక్సెస్ అనేవి ఇప్పుడు వేసాం మల్టిపుల్ లెడ్జర్లో వేయలేదు కదా. సో ట్యాక్సెస్ అనేవి కూడా డిస్ప్లే చేయాలి మనం, అంటే పోస్ట్ చేయాలి. సో తిరిగి మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది లెడ్జర్స్ అనేవి. సో అట్లా ఎడిట్ చేసుకోవాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో యూస్ అయ్యే ఆప్షన్ ఏంటండి? ఆల్టరా, డిస్ప్లేనా, క్రియేట్ అనే ఆప్షనా? ఎస్, మనం ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ సిజిఎస్టీ ఈ 3 ట్యాక్స్కి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో వాటిని పోస్ట్ చేయాలంటే సో చూడండి గైస్, మనకి మల్టిపుల్ లెడ్జర్స్ లో క్రియేట్ అంటేనేమో మన లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో డిస్ప్లే అంటేనేమో మనం ఏమైతే లెడ్జర్స్ మనం పోస్ట్ చేసుకున్నామో ఆ లెడ్జర్స్ ని ఒకసారి చూసుకోవడానికి ఈ డిస్ప్లే అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్టర్ అని ప్రెస్ చేసామో మనం మర్చిపోయిన లెడ్జర్స్ కానీ లేదంటే ఇంకేమైనా క్రియేట్ చేసిన లెడ్జర్స్ కానీ కూడా ఎడిట్ చేసుకోవచ్చండి. సో ఇవే కదా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు జిఎస్టీ గురించి ట్యాక్సెస్ కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో సిజిఎస్టీ ఏమవుతుందండి కంపెనీకి? సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఏ ట్యాక్సెస్ అయినా సరే మనకి అకౌంటింగ్ గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్.
నెక్స్ట్ ఎస్టీఎస్టీ. సో ఎస్టీఎస్టీ కూడా సేమేనండి. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అండ్ మనం అదర్ స్టేట్ నుంచి కూడా పర్చేస్ చేస్తున్నాం కదా, ఐజీఎస్టీ. ఓకే. సో ఇప్పుడు నేను ఈ 3 లెడ్జెస్ కూడా ఎక్కడ క్రియేట్ చేశానండి, మల్టిపుల్ లెడ్జెస్లో క్రియేట్ చేసాం, అవునా? ఎస్, సేవ్. సో నేను ఇప్పుడు ఈ సింగిల్ లెడ్జర్లో చూడాలనుకుంటున్నాను. సింగిల్ లెడ్జర్లో నాకు డిస్ప్లే ఇస్తాయా లేదా? సో చూడండి, సిజిఎస్టీ ఉంది కదా, అండ్ ఐజిఎస్టీ. ఎస్జిఎస్టీ. ఓకేనా? సో నేను క్రియేట్ చేసిందేమో మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ చేశాను, కానీ మనకి టాలీ సాఫ్ట్వేర్లో సింగిల్ లెడ్జర్లకు కూడా మనకి వోచెస్ ఏవైతే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసామో రెండు కూడా మనకి డిస్ప్లే ఇస్తాయండి, సింగిల్ లెడ్జర్లో అయినా సరే మల్టిపుల్ లెడ్జర్స్లో అయినా సరే. ఓకేనా? సో మల్టిపుల్ లెడ్జర్స్కి సింగిల్ లెడ్జర్కి డిఫరెన్స్ ఏమని చెప్పుకున్నాం? సో సింగిల్ లెడ్జర్ ఏమో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని అగైన్ మనం సేవ్ చేసుకుంటూ రావాలని చెప్పాం. అదే మల్టిపుల్ లెడ్జర్ అయితే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎట్ ఏ టైంలో పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం. సో రెండింటి డిఫరెన్స్ అది. సో అర్థమైనయా ఈ 2 పాయింట్స్ అందరికీ? ఓకే. సో ప్రాబ్లంలో ఫైనల్ స్టెప్కి మూవ్ అయిపోదామండి, అకౌంటింగ్ వోచెస్. సో ఫస్ట్ స్టెప్ చూడండి. సో ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడు, మిస్టర్ మహదేవ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs రూపీస్ అంటున్నారు. సో మనకి ఏ బిజినెస్లో అయినా ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే సో మనకి క్యాష్ అనేది ఏమవుతుందండి, కంపెనీకి రిసిప్ట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా? సో ఒక పర్సన్ మన కంపెనీకి వచ్చి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, ఓకేనా? క్యాష్ అనేది ఫామ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆర్గనైజేషన్లోకి క్యాష్ అనేది మనకు వస్తుందా, బయటికి వెళ్ళిపోతుందండి? ఓకేనా? సో మన ఫామ్కి వస్తుంది అది. సో బిజినెస్ స్టార్ట్ చేశారంటే మనకి క్యాష్ అనేది ఏమవుతుంది, ఆర్గనైజేషన్ లోపలికి వస్తుంది, కాబట్టి రిసిప్ట్ అనుకున్నాం. రిసిప్ట్కి షార్ట్ కట్ కి అండి టాలీ సాఫ్ట్వేర్లో F6. ఓకేనా? సో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేశాను. సో ఎవరి దగ్గర నుంచి వస్తుందండి, మిస్టర్ మహాదేవ్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మనకి ప్రాబ్లంలో, 5 lakhs రూపీస్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో పర్చేస్డ్ ఫ్రమ్ జిఆర్ ట్రేడర్స్. సో మనం 2 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి పర్చేస్ చేసామండి. ఒకటి జిఆర్ ట్రేడర్స్, రెండోది రాహుల్ అండ్ సన్స్. ఓకేనా? సో 2 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసామంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనం ఈ ఎంటర్ అయ్యే ఐటమ్స్ ఏమవుతాయండి, పర్చేస్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకేనా? సో పర్చేస్ వోచర్లో మనం ఎంటర్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో పర్చేస్కి షార్ట్ కట్కి F9. ఓకే. సో మనం షార్ట్ కట్కి F9 ప్రెస్ చేసి మన పర్చేస్ వోచర్ని ఎంటర్ చేసామండి. సో ఇప్పుడు ఏ పార్టీ తీసుకోవాలి ఇక్కడ? సో మనకి ప్రాబ్లంలో పార్టీ నేమ్ కూడా ఇచ్చారు కదా. సో క్యాషా, గణేష్ అండ్ ట్రేడర్సా, జిఆర్ ట్రేడర్సా, మహీంద్ర అండ్ కోనా, రాహుల్ అండ్ సన్సా? కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 4గిట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ప్రాబ్లంలో, జిఆర్ ట్రేడర్సా, గణేష్ ట్రేడర్సా, మహీంద్ర అండ్ కోనా, రాహుల్ అండ్ సన్సా? జిఆర్ ట్రేడర్స్ కదా. ఎస్. సో ఎందుకనంటే మన ప్రాబ్లంలో చూడండి, ఫస్ట్ కంపెనీ సెకండ్ పాయింట్లో సో పర్చేస్ ఫ్రమ్ జిఆర్ ట్రేడర్స్. సో జిఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళు కూడా లోకల్ అండి. సో ఇంట్రా స్టేట్ అండ్ ఏపీ. ఓకేనా? సో లోకల్ స్టేట్ అయినా ఇంట్రా స్టేట్ అయినా రెండు ఒకటేనండి వర్డ్స్. సో అదేవిధంగా అదర్ స్టేట్ అయినా ఇంటర్ స్టేట్ అయినా ఆ రెండు కూడా మనకి ఐజిఎస్టీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు లోకల్ ప్లస్ పర్చేజ్ ఫ్రమ్ జిఆర్ ట్రేడర్స్ అంటే ఇక్కడ పార్టీ నేమ్ ఏమవుతుందండి, జిఆర్ ట్రేడర్స్. సో లోకలే కాబట్టి ఇక్కడ నేను స్టేట్ ఏం చేంజ్ చేయట్లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహారాష్ట్ర నుంచి మనం పర్చేస్ చేసామనుకోండి, సో ఇక్కడ స్టేట్ అనేది మనం కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఏమేమి పర్చేస్ చేసాం చూడండి జిఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి. సో ఎల్జీ మానిటర్స్,
10 sets 1500 రూపీస్. సో మనకి ప్రాబ్లంలో క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ ఏమీ లేవు కాబట్టి సో డైరెక్ట్గా మనకి వాల్యూ వచ్చేస్తుందండి 10 into 1500. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, శాంసంగ్ మానిటర్స్ అండి. సో శాంసంగ్ మానిటర్స్ ఎన్ని కొన్నాము? 10 sets కొన్నాం. సో కాస్ట్ ఎంత? 2000 రూపీస్. ఓకే. సో మనం జే ట్రేడర్స్ దగ్గర నుంచి 2 ఐటమ్స్ కొన్నాం కాబట్టి ఆ 2 ఐటమ్స్ మన టాలీ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు జే ట్రేడర్స్ ఏమవుతారు? మనకి లోకల్ స్టేట్ అనుకున్నాం. సో లోకల్ స్టేట్ అన్నప్పుడు మనకి జిఎస్టీ ఏమొస్తాయండి ఇక్కడ? ట్యాక్సిబుల్ ఐజిఎస్టీ వస్తుందా, లేదంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తాయా? ఎస్. సో ఎందుకంటే జేఆర్ ట్రేడర్స్ అనేవాళ్ళు లోకల్ స్టేట్ కదా. సో లోకల్ స్టేట్ కాబట్టి మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్సెస్ వస్తాయండి. సో ప్రాబ్లంలో మనం జిఎస్టీ రేట్ ఎంత అన్నామండి? చూడండి కింద మీకు ఇచ్చారు కదా ఇక్కడ 18%. సో 18% అంటే ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మనకి వాల్యూస్ ఎంత వస్తాయండి? 9%, 9%. సో అంతే కదా. సో లోకల్ స్టేట్ కాబట్టి మనకి ట్యాక్సిబుల్ రేట్స్ అనేవి కూడా రెండు మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సెంట్రల్ గవర్నమెంట్కి 50% అండ్ స్టేట్ గవర్నమెంట్కి 50% షేర్లు వేస్తున్నామండి. ఓకే. సో ఈ 2 ప్రొడక్ట్స్ కొన్నాం కాబట్టి జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి పర్చేస్ వచ్చారు సేవ్. సో నెక్స్ట్ చూడండి, సో పర్చేస్డ్ ఫ్రమ్ రాహుల్ అండ్ సన్స్. సో పార్టీ ఇక్కడ రాహుల్ అండ్ సన్స్. సో ఇక్కడ స్టేట్ ఏంటండి? రాహుల్ అండ్ సన్స్. సో ఏపీ అని మెన్షన్ చేయాలా మనకి టాలీ సాఫ్ట్వేర్లో? ఏపీ కాదు కదా ఇక్కడ రాహుల్ అండ్ సన్స్. చూడండి, సో మనకి ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు. సో ఇతను ఎవరు? ఇంటర్ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఓకేనా. సో అంటే మనం పార్టీని ఎప్పుడైతే మెన్షన్ చేసుకుంటామో సో మనకి ఓచర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని డిస్ప్లే ఇస్తుంది కదా. ఇక్కడ ఎం అని ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సో ఎప్పుడైతే మనం ఎం అని ప్రెస్ చేస్తామో టాలీ సాఫ్ట్వేర్లో మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్రాన్ని సేవ్ చేసుకుంటున్నాం. సో రాహుల్ అండ్ సన్స్ దగ్గర నుంచి ఏమేమి కొంటున్నామండి? సో ఎల్జీ మానిటర్స్ అండ్ సామ్సంగ్ మానిటర్స్ రెండే కదా ఉంది. సో ఎల్జీ మానిటర్స్ సో 10 sets 1500 కాస్ట్ అన్నారు. సో కాస్ట్ ఏం మారలేదు కాబట్టి 2 ఈక్వల్ కాస్ట్ ఏనండి. సో నెక్స్ట్ సామ్సంగ్ మానిటర్స్. సో సామ్సంగ్ మానిటర్స్ 10 sets 2000 కాస్ట్ అంటున్నారు. ఓకే. సో రాహుల్ అండ్ సన్స్ మహారాష్ట్ర నుంచి కొన్నామండి. ఓకే. సో ఇప్పుడు అప్లికబుల్ అయ్యే జిఎస్టీ ట్యాక్స్ రేట్ ఏంటి ఇక్కడ? ఐజిఎస్టీయా లేకపోతే మనకి ప్రీవియస్ వచ్చే లాగా సిజిఎస్టీ ఎస్జిఎస్టీయా? ఎస్, డైరెక్ట్గా ఐజిఎస్టీ అని చెప్పని 18% పోస్ట్ చేసుకుంటామండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఎందుకు అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి లోకల్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం షేర్ ఇస్తాం. ఓకేనా. సో అదర్ స్టేట్ నుంచి పర్చేస్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా 18% కూడా సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ చేస్తామండి మొత్తం కూడా. సో ఐజిఎస్టీ. సో పర్సంటేజ్ ఎంత అండి? మనకి ప్రాబ్లంలో ఇచ్చిన పర్సంటేజ్ 18%. సో ఇది 18% వాల్యూ ఎలా వచ్చిందో తెలుసు కదా. సో మనం ఏవైతే పర్చేస్ చేసామో రాహుల్ అండ్ సన్స్ దగ్గర నుంచి వాటి కాస్ట్ ఎంత అయిందండి? ఓచరు 35,000. ఓకేనా. సో 35,000 ఇంటూ 18/100 ఎంత వస్తుందండి వాల్యూ? 6,300. సో క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఆటోమేటిక్గా చెప్పున్నాం కదా, టాలీ అనేది కోడింగ్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేరే తీసేసుకుంటే వాల్యూస్ కూడా. సో మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే మీరు క్యాలిక్యులేట్ యూజ్ చేసుకోవచ్చు టాలీ సాఫ్ట్వేర్లో. సో టాలీ సాఫ్ట్వేర్లో మనకి క్యాలిక్యులేటర్ యాక్టివేట్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటండి? సో మనం చేసిన ప్రాబ్లంలో జిఎస్టీ రేట్ తీసుకున్నాం కానీ ఆ వాల్యూ కొంచెం మనకి డౌట్ అన్నప్పుడు సో మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్ కీ ఏంటి? టాలీ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడానికి
కంట్రోల్ ప్లస్ ఎన్. ఓకేనా? సో మనకు కావాల్సిన మన అమౌంట్స్ వాల్యూస్ అని వేసేసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ మనకి క్యాలిక్యులేటర్ అవసరం లేదు. సో డీయాక్టివిటీ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్లో కంట్రోల్ ప్లస్ ఎం అండి. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది జనరల్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది కాబట్టి మనకి క్యాలిక్యులేటర్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. సో ప్రాబ్లంలో ఇంకేమీ లేదు కాబట్టి ఓచెస్ నేను సేవ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్. సో ఇప్పటిదాకా మనం 2 కంపెనీస్ దగ్గర పర్చేస్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు సేల్ చేస్తామండి ఎవరికి? గణేష్ ట్రేడర్స్ కి. సో సేల్స్ కి షార్ట్ కట్ కి ఏంటండి? అకౌంట్స్ లో సేల్స్ కి షార్ట్ కట్ కి F8 కదా. ఓకే, సో పార్టీ అకౌంట్ ఏమవుతుందండి సేల్స్ లో? ఇక్కడ పార్టీ అకౌంట్ గణేష్ ట్రేడర్సా, మహీంద్రా అండ్ కోనా? సో ఒక్కళ్ళు మాత్రమే మహీంద్రా అండ్ కో అని ఎంటర్ చేశారు. సో ప్రాబ్లంలో చూడండి గైస్, ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం సేల్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి సేల్ చేస్తామండి? సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్ అంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్లో అడిగారు మహీంద్రా అండ్ కో అని. సో ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతుందండి. ఓకే, సో మనం సేల్ ఎవరికి చేస్తున్నాం? ఫస్ట్ ఆ నేమ్ ఎంటర్ చేయండి పార్టీ అకౌంట్లో. సో ఫస్ట్ నేమ్ ఎక్కడండి? గణేష్ ట్రేడర్స్కి సేల్ చేస్తున్నాం. సో గణేష్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఏపీయేనా? ప్రాబ్లంలో చూడండి అది కూడా. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్ ఏమంటున్నారు ఇక్కడ? ఇంట్రా స్టేట్ అంటే ఏపీ. ఓకే, సో ఇక్కడ స్టేట్ కూడా మనం ఏం చేంజ్ చేయక్కర్లేదండి, ఆటోమేటిక్గా ఉంది కదా. సో మనం గణేష్ ట్రేడర్స్కి ఏమేమి సేల్ చేసామండి? ఎల్జీ మౌంటర్స్ అండ్ శాంసంగ్ మౌంటర్స్. సో ఆ రెండే పర్చేస్ చేసాం కాబట్టి పర్చేస్ చేసిన ఐటమ్స్ కదా సేల్ చేస్తాము. సో ఎల్జీ మౌంటర్స్. సో ఎన్ని అమ్మామండి గణేష్ ట్రేడర్స్కి? 5 sets 3,500. నెక్స్ట్ శాంసంగ్. సో శాంసంగ్ కూడా ఎన్ని అమ్మామండి? 5 sets అండి. సో 5 sets రేటు మాత్రం 5,000 అండి. ఓకే, సో సేల్ చేసామండి గణేష్ ట్రేడర్స్కి. సో గణేష్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఇక్కడ లోకల్ ఏపీనా లేదంటే అదర్ స్టేటా? సో లోకల్ కదా. సో లోకల్ కాబట్టి ఇక్కడ మనం గణేష్ ట్రేడర్స్కి సేల్ చేసినప్పుడు సో ట్యాక్స్ రేట్స్ అనేవి యాడ్ చేయకుండానే సేల్ చేస్తామా, లేదంటే మనకి పర్చేస్ చేసినప్పుడు మనకి వాళ్ళు ట్యాక్స్ రేట్స్ తీసుకున్నారు కాబట్టి మనం గణేష్ ట్రేడర్స్కి సేల్ చేసేటప్పుడు కూడా మనం ట్యాక్స్ రేట్స్ తీసుకుంటామా? సో విత్ ట్యాక్స్ రేట్స్ తీసుకుంటామా, వితౌట్ ట్యాక్స్ రేట్స్ తీసుకుంటామండి సేల్స్ వచ్చరు? జిఎస్టీ అనేది ట్యాక్స్ రేట్స్ ఎంటర్ చేయాలా లేదా ఇక్కడ? ఎస్, ట్యాక్స్ రేట్స్ అనేవి కంపల్సరీ అండి జిఎస్టీలో. ఓకేనా? సో ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినప్పుడు కూడా సో వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు? సో పర్చేస్ వోచర్ మీద జిఎస్టీ అంటే లోకల్ స్టేట్ అయితే లోకల్ ట్యాక్సిబుల్ రేట్స్ని యాడ్ చేశారు. సో అదే అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ రేట్ యాడ్ చేసి మనకి వోచర్ ఇచ్చారు. ఓకేనా? సో మనకి ఎలా అయితే వచ్చినాయో మనం సేల్ చేసేటప్పుడు కూడా మనం తిరిగి ట్యాక్స్ రేట్స్ కూడా అలానే డిస్ప్లే చేసుకుంటాం కదండి. సో ఇప్పుడు లోకల్ స్టేట్ కదా, సో సిజిఎస్టీ. సో 9%, ఎస్జిఎస్టీ కూడా 9%. ఓకేనా? సో ఎయిర్వే బిల్ అనే టాపిక్ లేదు కాబట్టి ప్రాబ్లంలో నేనేం తీసుకోలేదండి ఇక్కడ. ఎస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ యాజ్ ఫాలోస్ టు మహీంద్రా అండ్ కో. సో ఇప్పుడు మహీంద్రా అండ్ కో అనేవాడు ఏమోనండి ఇక్కడ లోకల్ స్టేట్ కాదు, మహారాష్ట్ర. ఓకేనా? సో మహీంద్రా అండ్ కో. సో ఇక్కడ ఏముందండి స్టేట్? సో స్టేట్ ప్లేస్ ఆఫ్ సప్లై కూడా మనకి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అని ఉంది. కానీ ఇక్కడ మహీంద్రా అండ్ కో ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లంలో క్లియర్గా చెప్పారు అతను మహారాష్ట్ర అని చెప్పని. ఓకేనా? సో ప్రాబ్లంలో దాన్ని బట్టి మనం వోచర్స్ చేంజ్ చేయాల్సి ఉంటుందండి టాలీ సాఫ్ట్వేర్లో.
సో మహీంద్రా అండ్ కోకి ఎల్జీ మోటార్స్ అండ్ సామ్సంగ్. సో ఎన్ని సెట్స్ అమ్మామండి? 5 సెట్స్. సో కాస్ట్ కూడా ఇక్కడ చేంజ్ చేయలేదు. సో సేమ్ కాస్ట్. సో సామ్సంగ్ మానిటర్స్ 5 సెట్స్ సేమ్. ఓకే. సో ఇప్పుడు మహీంద్రా అండ్ కో అనే వాళ్ళు అదర్ స్టేట్ కదండి, మహారాష్ట్ర కదా. సో ఇక్కడ మనకి ట్యాక్సిబుల్ రేట్ ఏం వర్కౌట్ అవుతుంది? సిజిఎస్టీ ఎస్టీఎస్టీయా లేదు అంటే ఐజిఎస్టీయా? సో డిఫరెంట్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనం ఐజిఎస్టీ తీసుకోవాలండి కంపల్సరీగా. ఓకేనా. సో వాల్యూ ఎంత అంటే మనకి ప్రాబ్లం ఆల్రెడీ చెప్పారు కదా, 18%. సో ఈ వాల్యూ 42,500 ఉంది కదా, సేల్ చేసాం కదా ఎల్జీ మోటార్స్ అండ్ సామ్సంగ్ మోటార్స్, ఈ రెండు కలిపిన టోటల్ వాల్యూ అండి. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ట్యాక్స్ రేట్స్ బిఫోర్ వాల్యూ 42,500. సో ఎప్పుడైతే మనం అదర్ స్టేట్ నుంచి సేల్ చేస్తున్నాం కాబట్టి మహీంద్రా అండ్ కోకి 18% అంటే జిఎస్టీ ఐజిఎస్టీ వాల్యూ యాడ్ చేసిన తర్వాత టోటల్ వచ్చేది ఎంత అయిందండి? 50,150. ఓకేనా. అంటే మనకి ట్యాక్స్ రేట్ చూసారా ఇక్కడ 18% వాల్యూ ఎంత? 7,650. ఓకేనా. మనం ట్యాక్స్ రేటు యాడ్ చేయకుండా సేల్ చేసాం అనుకోండి మనకి 42,500 వస్తుంది. సో మనకి లాస్ ఎంత అప్పుడు? 7,650 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్. సో గణేష్ ట్రేడర్స్ కి మనం సేల్ చేసాం కదండి. సో ఎల్జీ మోటార్స్ అండ్ సామ్సంగ్ మోటార్స్. ఓకేనా. సో గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి సామ్సంగ్ మోటార్స్ ఒక్కటే రిటర్న్ ఇచ్చారండి, 2 సెట్స్ ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనకి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే రిటర్న్స్ అవుతాయండి. సేల్స్ రిటర్న్సా పర్చేస్ రిటర్న్సా? సో సేల్స్ రిటర్న్స్ కదా. సో మనకి టాలీ సాఫ్ట్వేర్ లో సేల్స్ రిటర్న్స్ అన్నప్పుడు షార్ట్ కట్ కి ఏంటండి? కంట్రోల్ ప్లస్ F8. సో చూసారా టాలీ సాఫ్ట్వేర్. సో మనకి క్రెడిట్ నోట్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. సో మనకి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అంటే మనకి వోచర్స్ కూడా పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అనే వోచర్ డిస్ప్లే అవ్వండి టాలీ సాఫ్ట్వేర్స్ లో. ఓకేనా. సో పర్చేస్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ డిస్ప్లే అవుతుంది, సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మన సేల్స్ రిటర్న్సే కదా చేసింది. సో ఎవరి దగ్గర నుంచి అండి సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి మనకి? ఏ పార్టీ దగ్గర నుంచి? గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి. సో గణేష్ ట్రేడర్స్ ఏపీఏ కదా, లోకలే అండి. సో సేల్స్ రిటర్న్స్. సో ఏం రిటర్న్ వచ్చినాయండి గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి? సో సామ్సంగ్ మోటార్స్ 2 సెట్స్ అని రిటర్న్ వచ్చినాయండి. టూ సెట్స్. సో 5,000 కాస్ట్ అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ అమౌంట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో 5,000 రిటర్న్ ఇచ్చారండి. 2 సెట్స్ అంటే 10,000 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి. సో సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ మహీంద్రా అండ్ కో. ఓకేనా. సో మనకి గణేష్ ట్రేడర్స్ కి మనం సేల్ చేసినప్పుడు ఎలా అయితే రిటర్న్ వచ్చినాయో సో మహీంద్రా అండ్ కో దగ్గర నుంచి కూడా రిటర్న్ వచ్చినాయండి. సో 5,000 ఎలా వచ్చినాయి అంటే మనం సేల్ చేసాం కదండి గణేష్ ట్రేడర్స్ కి. ఓకేనా. సో గణేష్ ట్రేడర్స్ కి మనం ఎప్పుడైతే సేల్ చేసామో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ వాల్యూ తీసుకుంటుందండి. సో ఆ వాల్యూ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అదే వాల్యూ రిటర్న్ వస్తుంది కదా. ఓకేనా. ఇక్కడ ఐటమ్ అనేది రిటర్న్ అవుతుంది, వాల్యూ సేమే కదా.
సో మనకి ప్రాబ్లంలో స్పెసిఫిక్ గా వాల్యూ కూడా మెన్షన్ చేసుకుంటే మనం సేల్స్ రిటర్న్ చేసినప్పుడు వాల్యూ చేంజ్ చేసుకుంటామండి. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నాడు, సో సేమ్ రేట్, మనకి అమౌంట్ ఏం ఇవ్వలేదు కాబట్టి అదే రిటర్న్ కి మనం తిరిగి ఇచ్చేస్తున్నామండి. ఓకేనా? సో నెక్స్ట్ పార్టీ నేమ్ చూడండి. సో ఎవరి దగ్గర నుంచి రిటర్న్ వచ్చిందండి? మహీంద్ర అండ్ కోనా? సో మహీంద్ర అండ్ కో. మహీంద్ర అండ్ కో ఏంటండి, లోకల్ కాదు కదా. సో మహీంద్ర అండ్ కో మహారాష్ట్ర. ఓకే, సో ఇక్కడ స్టేట్ చేంజ్ అయిందండి. సో సేల్స్ రిటర్న్స్, సో ఏం రిటర్న్ వచ్చినాయండి మహీంద్ర అండ్ కో దగ్గర నుంచి? ఎల్జీ మానిటర్స్ ఒక సెట్ మాత్రమే మనకి రిటర్న్ వచ్చినాయి, 1 సెట్స్. సో 3500. మనకి అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి సేల్స్ రిటర్న్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం సేల్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే తీసుకుంటున్నామో అదే వాల్యూ తీసుకోవాలండి ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో పర్చేస్ రిటర్న్స్ టు జేఆర్ ట్రేడర్స్. ఓకే, సో ఇప్పటిదాకా సేల్స్ రిటర్న్స్ అంటే మనం సేల్ చేసినప్పుడు సో రిటర్న్ అయినాయి కాబట్టి మన సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి అనుకున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, పర్చేస్ రిటర్న్స్ టు జేఆర్ ట్రేడర్స్ అంటున్నాడు. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఇక్కడ ఏ రిటర్న్స్ అవుతాయండి, సేల్స్ రిటర్న్సా పర్చేస్ రిటర్న్సా? సో పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ లో జిఎస్టీ ఎందుకు అనేది నేను తర్వాత చెప్తానండి కాన్సెప్ట్. ఓకేనా? ఎందుకు ఎంటర్ చేయము, ఎందుకు ఎంటర్ చేస్తామనే కాన్సెప్ట్ మీకు ముందు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి. సో పర్చేస్ రిటర్న్స్ టు జేఆర్ ట్రేడర్స్ అంటున్నాడు. సో అంటే జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనం కొన్నాం కదండి వస్తువులు. ఓకేనా? సో మనకి డ్యామేజ్ అయినాయి కాబట్టి మనం తిరిగి ఇచ్చేస్తున్నాం జేఆర్ ట్రేడర్స్ కి. సో ప్లస్ F9. సో చూడండి, సో ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్ లో కంట్రోల్ ప్లస్ F9 అని ప్రెస్ చేశానో ఆటోమేటిక్ గా మనకి టాలీ సాఫ్ట్వేర్ ఇక్కడ ఏంటండి డెబిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది. ఓకేనా? సో పార్టీ నేమ్ అండి. సో మనం పర్చేస్ రిటర్న్స్ ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ, జేఆర్ ట్రేడర్స్ రాహుల్ అండ్ సన్సా? రాహుల్ అండ్ సన్స్ కి ఇస్తున్నామండి పార్టీలో. జేఆర్ ట్రేడర్స్ కి ఇస్తున్నామా రిటర్ను? సో ప్రాబ్లం చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమంటున్నాడు, 8th పాయింట్ పర్చేస్ రిటర్న్స్ టు జేఆర్ ట్రేడర్స్. ఓకేనా? సో చాలా మంది కూడా రాహుల్ అండ్ సన్స్ పెట్టారు. ఆప్షన్స్ రెండు కన్ఫ్యూజ్ అవుతాయండి. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో ఎవరికి ఇస్తున్నాము అనేది ప్రాబ్లం చూడండి. సో పార్టీ అకౌంట్ ఏంటి ఇక్కడ, జేఆర్ ట్రేడర్స్. సో జేఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళు లోకలే కదా. చూడండి ఇక్కడ, సో స్టార్టింగ్ లో సో పర్చేస్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్, ఇంట్రా స్టేట్ అంటే లోకలే కదా. ఓకే, సో జేఆర్ ట్రేడర్స్ కి ఏం రిటర్న్ ఇస్తున్నామండి, ఎల్జీ మానిటర్స్ ఒక సెట్ ఇచ్చామండి. ఓకేనా? సో ప్రాబ్లంలో అమౌంట్ ఏం మెన్షన్ చేయలేదు కదా, వాల్యూ ఏమి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో అగైన్ పర్చేస్ రిటర్న్స్ టు రాహుల్ అండ్ సన్స్ ట్రేడర్స్. సో మనం 2 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం కదా.
సో అనదర్ కంపెనీ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, పర్చేజ్ రిటర్న్స్ టు రాహుల్ అండ్ సన్స్ ట్రేడర్స్. సో ఇక్కడ కూడా ఏంటి, రాహుల్ అండ్ సన్స్ ట్రేడర్స్ కి మనం పర్చేజ్ అనే వస్తువుల్ని తిరిగి ఇచ్చేస్తున్నామండి, రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, అంటే పర్చేజ్ రిటర్న్స్ చేస్తున్నట్టే కదా. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ ఏమవుతుంది, పర్చేజ్ రిటర్న్స్ లో రాహుల్ అండ్ సన్స్. సో రాహుల్ అండ్ సన్స్ ఏపీయా, చూడండి ఇక్కడ. సో రాహుల్ అండ్ సన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, మహారాష్ట్ర. సో అదర్ స్టేట్ అండి. ఓకేనా, సో పర్చేజ్ రిటర్న్స్. సో ఏమేమి తిరిగి ఇచ్చాము రాహుల్ అండ్ సన్స్ కి, శాంసంగ్ మోటార్స్ 2 సెట్స్ ఇచ్చామండి. ఓకే, సో ఫైనల్ గా 10th పాయింట్ చూడండి ఇక్కడ. సో క్యాష్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అంటున్నాడు. సో క్యాష్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అండ్ మహీధర్ అండ్ కో. సో అంటే మనం సేల్ చేసాం కదండి గణేష్ ట్రేడర్స్ కి, మహీధర్ అండ్ కోకి, అవునా. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ అనేది వస్తుంది అంటున్నారు. సో మన క్యాష్ వస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలా, పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలా, F6 F5 అండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మేడం షేర్ చేస్తారు. ఓకేనా, నో ప్రాబ్లం. సో కృష్ణా డిస్టిక్ నుంచి రోహిణి గారు, మనకి అది రిసిప్ట్ అవుతుందండి, పేమెంట్లోకి రాదు, ఎఫ్ఐ కాదు. ఓకేనా, సో మనం సేల్ చేసాం కాబట్టి గణేష్ అండ్ ట్రేడర్స్ కి, మహీధర్ అండ్ కో నుంచి, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి అండి. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి కాబట్టి మనం రిసిప్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో అప్పుడు సేల్ చేసాం కానీ వాళ్ళు అమౌంట్ అనేది మనకి పే చేయలేదు. సో తిరిగి ఇప్పుడు పే చేస్తున్నా అంటున్నారు, క్యాష్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అండ్ మహీధర్ అండ్ కో. సో తిరిగి ఇస్తున్నారు కాబట్టి రిసిప్ట్ అవుతుంది మనకి. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ లో F6. సో క్యాష్ టు గణేష్ ట్రేడర్స్ అండి. సో గణేష్ ట్రేడర్స్ దగ్గర చూడండి వాల్యూ, సో 40,150 కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా, సో మనకి గణేష్ ట్రేడర్స్ కి ఎంత ఇవ్వాలి, మహీధర్ అండ్ కోకి ఎంత ఇవ్వాలని ప్రాబ్లం అయినా చెప్పారా, సో ఏం చెప్పలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే క్యాష్ టు గణేష్ ట్రేడర్స్ అని ఓచర్ ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా మన కరెంట్ బ్యాలెన్స్ డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఎంత డిస్ప్లే ఇస్తుందండి ఇక్కడ, 40,150 రూపీస్. ఓకేనా, విత్ ట్యాక్స్ తోటి కలుపుకొనేయండి. మన సేల్స్ ఓచర్ గణేష్ ట్రేడర్స్ కి ఇచ్చినప్పుడు ట్యాక్స్ కూడా పే చేసాం కదా. సో టోటల్ వాల్యూ 40,150. సో మనం గణేష్ ట్రేడర్స్ కి ఒకళ్ళే కాదండి మనం సేల్ చేసింది, ఇంకో పార్టీ కూడా ఉంది, మహీధర్ అండ్ కో. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి క్యాష్ అనేది వస్తుంది. సో మహీధర్ అండ్ కో, సో మహీధర్ అండ్ కో టోటల్ చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్, సో 46,650. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ పే టు జేఆర్ ట్రేడర్స్ అండ్ రాహుల్ అండ్ సన్స్. సో మనం పర్చేస్ చేసినప్పుడు జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి, రాహుల్ అండ్ సన్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసామండి. సో కానీ ఇక్కడ తిరిగి మనం క్యాష్ అనేది పేమెంట్ చేయలేదు అప్పుడు. ఓకేనా, సో మన దగ్గర అప్పుడు క్యాష్ లేదు కాబట్టి అప్పుడు పే చేయలేదు మనం క్యాష్. ఇప్పుడు పే చేస్తాం వీళ్ళు ఈ రెండు పార్టీలకు కూడా, ఎవరెవరికి, జిఆర్ ట్రేడర్స్ అండ్ రాహుల్ అండ్ సన్స్. సో మనం పే చేస్తున్నాం కాబట్టి కంపెనీకి ఏమవుతుంది, పేమెంట్ అవుతుంది. సో టాలీ సాఫ్ట్వేర్ లో పేమెంట్ కి షార్ట్ కట్ కి ఏంటండి, F5. సో క్యాష్ టు జేఆర్ ట్రేడర్స్. సో ఎంత అండి ఇక్కడ టోటల్, సో కరెంట్ బ్యాలెన్స్ 39,800 రూపీస్. ఓకేనా, సో లాస్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ టు మహీధర్ అండ్ కో.
సో రాహుల్ అండ్ సన్స్ అండి. ఓకే, మైదర్ అండ్ కో కాదు. సో రాహుల్ అండ్ సన్స్ చూడండి. సో మనకి కరెంట్ బ్యాలెన్స్ ఎంత అని చూపిస్తుంది ఇక్కడ? 37,300 రూపీస్. ఓకే, సో చూడండి గైస్. సో మనకి ప్రాబ్లంలో అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలా? సో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఇక్కడ పోస్ట్ చేయాలండి ప్రాబ్లంలో. సో ఇందాక మీకు కొన్ని డౌట్స్ వచ్చినాయి కదా. సో మనం పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ చేస్తున్నాం కదా సార్, వాటిలో జిఎస్టీ ఎంటర్ చేసుకోవాలా లేదా అని చెప్పని. ఓకేనా? సో దానికి ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తానండి, చూడండి. సో మనకి ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. సో 42,000. సో సరిపోయిందా? సరిపోయిందండి. ఓకే, సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూడండి. సో 5,44,700 అంటున్నాడు. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 5,42,000 వచ్చింది. సో ఇక్కడ ఎంత అంటున్నాడు? 5,44,700. సో మనకి 42,000 వచ్చింది. సో అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 2,700 రూపీస్. ఓకేనా? సో ఈ 2,700 మనకి వేరియంట్స్ ఎక్కడ వచ్చిందో చెప్పగలరా మీరు? సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని చెప్పని. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను. సో ఏమని చెప్పుకున్నామండి ఇక్కడ? ట్యాక్స్ రేట్స్ కూడా ఎంటర్ చేసుకున్నామండి. ఓకే, సో ట్యాక్స్ రేట్స్ కి ఎంటర్ చేసుకోక ముందు బ్యాలెన్స్ షీట్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే ట్యాక్స్ రేట్స్ ఎంటర్ చేసుకున్నామో ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ రిటర్న్ లో మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయలేదని కాదండి. సో అక్కడ పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అంటే ఏం చేసాం? మనకు వచ్చిన వస్తువులు మాత్రం మనం తిరిగి ఇచ్చామండి. ఓకేనా? సో ట్యాక్స్ రేట్స్ అనేది ముందే క్యాలిక్యులేట్ చేసాం కదా. సో మనం పర్చేస్ చేసిన కంపెనీ తోటి ముందే క్యాలిక్యులేషన్ చేసాం కదండి ట్యాక్స్ రేట్స్ అనేది. ఓకేనా? ఇక్కడ రిటర్న్ ఏమి ఇస్తున్నాం? కాన్సెప్ట్ ఓన్లీ మనకి బ్రేకేజ్ అయినా లేదంటే డ్యామేజ్ అయిన వస్తువులు మాత్రం మనం తిరిగి ఇస్తున్నాం. సో మళ్ళీ వాటికి ట్యాక్స్ రేట్స్ వేసామంటే పర్చేస్ చేసే కంపెనీకి ఎక్కువ అయిపోతాయండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం పర్చేస్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ రేట్స్ ఎంటర్ చేసుకోవాలండి. ఓకేనా? సో అందుకని మన పర్చేస్ రిటర్న్స్ లో కానీ సేల్స్ రిటర్న్స్ లో కానీ మనకి ఏవైతే డ్యామేజ్ ఐటమ్స్ వచ్చినాయో ఆ ఐటమ్స్ మాత్రం మనం తిరిగి ఇస్తున్నాం. ఓకేనా? సో మనం పర్చేస్ చేసినప్పుడు వాల్యూ ఎంత ఉందో పర్చేస్ రిటర్న్స్ మీద ఆ వాల్యూ ఇచ్చేస్తున్నామండి. సో సేల్స్ రిటర్న్స్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్స్ మీద ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం తిరిగి ఇస్తున్నాం. సో దాని మీద కూడా మనం జిఎస్టీ వేసామనుకోండి, సో ప్రాబ్లంలో మనం కొన్నదానికన్నా ట్యాక్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో కాన్సెప్ట్లో మనకి ఎప్పుడైనా సరే జిఎస్టీ ఫస్ట్ టైం మనం పర్చేస్ ఓచర్ కానీ సేల్స్ ఓచర్ కానీ మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ రేట్స్ వేయాలండి. సో రిటర్న్స్లో మనం ట్యాక్స్ రేట్స్ వేయకూడదు. ఎస్, సో రిటర్న్స్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ రేట్స్ ఉండవండి. ఓన్లీ ఏ రిటర్న్స్ మాత్రం వస్తున్నాయో ఆ రిటర్న్స్ మాత్రమే మనం తిరిగిస్తాం. ఓకేనా? సో మరి అమౌంట్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటున్నారు కదా. ఓకే, సో మీకు బ్యాలెన్స్ షీట్ చూడండి. సో కరెంట్ బ్యాలెన్స్ లో మీకు ఎంత ఉందండి? కరెంట్ లయబిలిటీస్ లో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 2,700. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఒక టాపిక్ లో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
చెప్పాను. ఏం డిస్కస్ చేశానంటే అక్కడ, సో మనకి బ్యాలెన్స్ షీట్ 2 టైప్స్ వచ్చినాయండి అక్కడ. సో ఒకటి ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఒకటి, నెక్స్ట్ మనం కరెంట్ లయబిలిటీస్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్. ఓకేనా? సో ట్యాక్స్ రేట్స్ కూడా ఇక్కడ వేసాం కదా, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. ఆ వాల్యూస్ కూడా ఎంటర్ అయిన తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్ వేరేలాగా ఉంటుందని చెప్పాను. ఓకేనా? సో గమనించారు ఆ పాయింట్ ఇక్కడ. సో ఈ మూడిటి కాస్ట్ ఎంత అండి? 2700. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2700 మైనస్ చేయండి. సో 5,44,700 నుంచి ఈ 2700 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి వాల్యూ? 5,42,000. సో మనకి ప్రాబ్లంలో వాల్యూ చూడండి, ప్రాబ్లంలో వాల్యూ ఎంత ఇచ్చారు? 5,42,000. అంటే కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? 5,44,700 ఎలా వచ్చింది అంటే విత్ ట్యాక్స్ రేట్స్ కూడా కలిపిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ అండి ఇది. ఓకేనా? సో మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో ఫస్ట్ టైం కాబట్టి మనం చేస్తున్నాను కదా అని అక్కడ డిఫరెన్షియేట్ మీకు చూపించాను. అంటే ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఒకటి, విత్ ట్యాక్స్ రేట్స్ కలపకుండా వచ్చిన బ్యాలెన్స్ షీట్ ఒకటి అని మీకు సపరేట్ చేసి చూపించాను. ఇక్కడ ఏం చేశాను, ప్రాబ్లంలో అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది, అన్ని కాంబినేషన్స్ నేను యాడ్ చేశాను. ఓకేనా? యాడ్ చేసినప్పుడు టోటల్ బ్యాలెన్స్ షీట్ ఏమవుతుందండి? సో కరెంట్ లయబిలిటీస్లో ఉన్న ట్యాక్స్ రేట్స్ కూడా ఇంతకు యాడ్ అవుతాయి కదా బ్యాలెన్స్ షీట్ టోటల్కి. సో అందుకని మనకి 5,44,700. సో ప్రాబ్లం అర్థమైందా? సో ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒకసారి రిపీట్ చేయండి అంటున్నారు, అంటే కాన్సెప్ట్ మొత్తం రిపీట్ చేయమంటారా, లేకపోతే మీకు ఎక్కడ డౌట్ అక్కడ చెప్పండి అండి, రిపీట్ చేస్తాను. ఓవరాల్ టాపిక్. ఓకే, సో రిపీట్ అగైన్ లాస్ట్ పాయింట్. సో రిపీట్ చేస్తానండి. సో చూడండి, రిపీట్ చేస్తాను. సో మీకు ప్రీవియస్గా ఒక ప్రాబ్లం మీకు డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లాస్ట్ ప్రాబ్లం మనం చేసామండి. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి మనం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత అంటున్నారండి? 1,97,000 అంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ సిజిఎస్టీ, ఎస్టీఎస్టీ వాల్యూ తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూడండి. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎంత ఇచ్చారు? 12,58,600. ఓకేనా? సో నెక్స్ట్ ఏమని ఇచ్చారు చూడండి, సిజిఎస్టీ, ఎస్టీఎస్టీ వాల్యూస్ ఇచ్చారు. సో మీకు కింద ఒక పాయింట్ ఉంది, ఆఫ్టర్ జిఎస్టీ పేబుల్ బ్యాలెన్స్ షీట్ అని. సో ఇక్కడ ఎంత వచ్చిందండి? 11,97,000. ఓకేనా? సో కంపెనీ నేమ్ ఏంటండి అది? ఏ కంపెనీ నేమ్? మిస్ సునీత. ఓకే, సో మిస్ సునీత కంపెనీ నేమ్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి కంపెనీకి రైట్ నో? 42,000 వచ్చిందండి. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 42,000. ఓకేనా? సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చిందండి ఇక్కడ? ఈ వాల్యూ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు అంటే విత్ ట్యాక్స్ వాల్యూస్, అంటే మనం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కూడా కలిపాం కదా, ఆ వాల్యూస్ కలిపిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అది. ఓకేనా? సో మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలా చూపించాను? సో నెట్ ప్రాఫిట్ వచ్చింది, నెట్ ప్రాఫిట్ మీద ఈ ట్యాక్స్బుల్ వాల్యూస్ అంటే 2,700 మైనస్ చేసిన తర్వాత వాల్యూ అండి. ఓకేనా? సో ఇప్పుడు అది కూడా యాడ్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 5,42,000 ప్లస్ ట్యాక్స్బుల్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి కరెంట్ లయబిలిటీస్ లో ఉన్నటువంటి 2,700. ఓకేనా? సో 2,700 కలిపితే ఎంత వస్తుందండి బ్యాలెన్స్ షీట్? 5,44,700. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్?
అవునండి. సో 5,42,000 అనేది ఎప్పుడు ట్యాక్స్ రేట్స్ వాల్యూ యాడ్ చేయక ముందు. ఓకేనా? సో ఎప్పుడైతే మన కరెంట్ లయబిలిటీస్లో ఉన్న ట్యాక్స్ రేట్స్ యాడ్ చేసామో ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది చేంజ్ వస్తుంది. సో ఎందుకంటే కరెంట్ లయబిలిటీస్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి కదా, సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. సో వాటి వాల్యూస్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి వాటి వాల్యూ ఎంత అనుకున్నాం ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో 2,700. సో 5,42,000 ప్లస్ 2,700 ఎంత అవుతుందండి? 5,44,700. అర్థమైందా కాన్సెప్ట్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో మీకు ప్రాక్టికల్ గా ప్రీవియస్ ప్రాబ్లం అన్నాను కదా, సో ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. సో బ్యాలెన్స్ షీట్ లో సో మన కంపెనీస్ చూసుకోవాలంటే షార్ట్ కట్ కి ఏంటండి, ఆల్ట్ ప్లస్ F1. ఓకేనా? సో సెలెక్ట్ కంపెనీలో సో మనం ప్రీవియస్ గా ఒక ప్రాబ్లం చేసామన్నాం. ఓకేనా? సో మిస్ సునీత. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో మిస్ సునీత బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది చూద్దాం ఉండండి. ఓకే. సో ఇక్కడ చూడండి గైస్, సో మనం ప్రీవియస్గా ఒక ప్రాబ్లం చేసాం, మిస్ సునీత స్టార్టెడ్ బిజినెస్ అని చెప్పని. ఓకేనా? సో సునీత మీద మనం ప్రాబ్లం చేసాం. సో అక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారండి? 1,97,000. సో చూడండి ఇక్కడ, సో 1,97,000. ఓకేనా? సో నెక్స్ట్ జిఎస్టీ బ్యాలెన్స్ షీట్ చూడండి. సో ఈ 12,58,600 వాల్యూ ఏదండి? ఓకేనా? సో మనకు 12,58,600 అంటే కరెంట్ లయబిలిటీస్ లో ఉన్నటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వాల్యూ కూడా కలుపుకొని వాల్యూ ఇది. ఓకేనా? సో దాని తర్వాత ఏమని చెప్పారు చూడండి ఇక్కడ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వాల్యూస్ ఎంత అన్నారు? 38,800, 38,800. సో దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. సో డిఫరెన్స్ వచ్చిందా? 11,97,000 అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం చేసిన కంపెనీలో కూడా ప్రాబ్లం అదేనండి. సో ఇప్పుడు అర్థమైంది అందరికీ? సో అర్థమైందా, అర్థం కాలేదా ప్రాబ్లం? సో కొన్నిసార్లు ట్యాక్స్ రేట్స్ ఇవ్వకుండానే బ్యాలెన్స్ షీట్ జనరేట్ అవుతుందండి. ఓకేనా? సో ట్యాక్స్ రేట్స్ కానీ ఏదైనా సరే మన పీడిఎఫ్ లో నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు అంటే ట్యాక్స్ రేట్స్ కన్సిడర్ చేయకుండా కూడా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఇవ్వచ్చు. సో అవి యాడ్ చేయకుండా చూపిస్తున్నాం అంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ మారిపోతుందండి. సో అంటే ఏం చేయాలి, కరెంట్ లయబిలిటీస్ 2,700 మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో డిలీట్ చేసి మళ్ళీ నెట్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. తేజస్ గారు, సో మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పని అవన్నీ డిలీట్ చేయాలండి. ఎస్, వోచర్లోనే. సో ఒకసారి మీకు పర్మనెంట్గా డిలీట్ చేసి చూపించమంటారా ప్రాబ్లం?
ప్రాక్టికల్గా లేదంటే అర్థమైందా? సో మన కరెంట్ లయబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కంపల్సరీగా కన్సిడర్ చేయాలండి. ఓకేనా? సో మీకు అర్థం కాలేదు అంటే ఇంకా నేను ఓచెస్ డిలీట్ చేసి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వాల్యూస్ని డిలీట్ చేసి మీకు చూపిస్తాను బ్యాలెన్స్ షీట్. యాక్చువల్గా అయితే అర్థం అవ్వాలి ప్రాబ్లం. సో ఎందుకంటే క్లియర్గా ఉంది 5,44,700. సో అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉందండి? 2,700. మనకి డిఫరెన్స్ ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో డిఫరెన్స్ ఉందన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ మొత్తం చెక్ చేయండి అండి. సో మీకు బ్యాలెన్స్ షీట్ మొత్తం చెక్ చేస్తే మీకు వాల్యూస్ అనేవి కరెక్ట్గా డిస్ప్లే ఇస్తాయి. సో ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆల్రెడీ. ఓకేనా? సో 2,700. గైస్ ప్రాబ్లం అర్థమైందా అర్థం కాలేదా టాపిక్? మీకు పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ సో నిన్న చెప్పిన టాపిక్ జిఎస్టీ ఇంట్రడక్షన్ లో లోకల్ స్టేట్ అండ్ అదర్ స్టేట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ నిన్న చెప్పుకున్న పాయింట్లో మనకి ఈరోజు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో సేల్స్ రిటర్న్స్ చేసినప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ వస్తుంటాయి కదా సార్, అప్పుడు దానికి లెడ్జెస్ క్రియేట్ చేసి ఓచర్స్లో పేమెంట్ ఓచర్ కింద ఎంట్రీ చేసుకుంటామా సార్ అని. సో లేబర్ ఛార్జెస్ అవన్నీ కూడా అదర్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకేనా? సో ఇక్కడ కన్సిడర్ చేయము అవి. సో లేబర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఓకేనా? తేజస్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. ఎస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే చెప్పుకున్నాం కదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. సో లేబర్ ఛార్జెస్ అంటే డైరెక్ట్ కదా. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ కాబట్టి డైలీ అనుకుంటున్నాం, వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రీట్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకా ప్రాబ్లమేటిక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో నిన్న చెప్పిన టాపిక్ మీద, సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్లో సో జిఎస్టీలో మనకి 2 కాన్సెప్ట్స్ అయినాయండి. ఒకటి ఇంట్రడక్షన్ పార్ట్, సో రెండోది లోకల్ స్టేట్ అండ్ అదర్ స్టేట్, అదేవిధంగా పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. ఓకేనా? సో మీకు మండే నుంచి టైమింగ్స్ మారినాయి కదా. సో మండే నుంచి ఈవినింగ్ 6 to 8 అండి. గైస్ నేను స్టేట్ డిఫరెన్షియేటీ అనేవి నిన్న ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో లోకల్ స్టేట్లో అయితే లోకల్లో ప్రిఫర్ చేసేట్టు, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్లో ప్రిఫర్ చేసే ప్రాబ్లమ్స్ నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకేనా?
సో మండే నుంచి మనకి 6 to 8 అండి టైమింగ్స్ అనేది. ఓకే ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే క్లాస్ వింటూ ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోతున్నారా అండి? ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోకల్ స్టేట్ అయితే మనం పార్టీ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాం కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేస్తున్నాం ఒక కంపెనీ దగ్గర నుంచి, ఓకేనా. సో ఒక కంపెనీ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా పార్టీ అకౌంట్ నేమ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ అకౌంట్ మనకి లోకల్ అనుకోండి, సో ఆంధ్రప్రదేశ్ని ఎంటర్ చేసుకుంటాం మన పార్టీ నేమ్లో. సో అదే పార్టీ నేమ్ మనకి అదర్ స్టేట్ అనుకోండి, సో అక్కడ ప్రాబ్లంలో ఏదైతే స్టేట్ ఇచ్చారో ఆ స్టేట్ని ఎంటర్ చేసుకుంటాం. సో జిఎస్టీ టైప్ కూడా అంతేనండి. సో అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ యాక్టివేట్ అవుతుంది. సో లోకల్ స్టేట్ అయితే కనుక సిజిఎస్టీ ఎస్టీఎస్టీ యాక్టివేట్ అవుతాయి. సో మనకి ఐజిఎస్టీయా సిజిఎస్టీ ఎస్టీఎస్టీ అంటే మనకి ప్రాబ్లంలో క్లియర్గా చెప్తారండి. సో అర్థమైందా వెంకటేష్ గారు? ఓకే సో అదర్ స్టేట్స్ వచ్చినప్పుడు అదర్ కంట్రీస్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు తేజస్ గారు. సో ఈ ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాను చూడండి. సో పర్చేస్ చేసామండి జేఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి. ప్రాబ్లం చూడండి ఒకసారి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమన్నాడు, పర్చేస్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్ అంటున్నాడు, ఓకేనా. సో జేఆర్ ట్రేడర్స్ ఇక్కడ మనకి బ్రాకెట్లు ఏమి ఇచ్చాడండి, ఇంట్రా స్టేట్ అండ్ ఏపీ. ఓకే సో చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే మన పార్టీ అకౌంట్ జేఆర్ ట్రేడర్స్ అని మనం టాలీలో సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఎంటర్ చేసామో అప్పుడు జేఆర్ ట్రేడర్స్ సంబంధించి ఒక డిస్ప్లే అనేది యూస్ అవుతుంది చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. సో మీకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుందా ఎల్లో కలర్లో, ఓకేనా. సప్లయర్ డీటెయిల్స్ అని ఒక ఓచర్ డిస్ప్లే ఇస్తుందా టాలీ సాఫ్ట్వేర్లో, ఓకేనా. సో అక్కడ మీరు ఎంటర్ చేయగానే మీకు కింద చూడండి ఇక్కడ కంట్రీ అని, సో కంట్రీ అని డిస్ప్లే ఇస్తుందా. సో కంట్రీ దగ్గర చేంజ్ చేయండి అండి. సో స్టేట్ ఏమవుతుంది, లోకల్ స్టేటే కదా, సో అందుకని ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చేంజ్ చేసిన అవసరం లేదు కదా, అందుకని సేవ్ చేశాను లోకల్ స్టేట్ అయితేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అండ్ సన్స్, సో ఇక్కడ వేరే వాళ్ళ కంపెనీ దగ్గర కూడా మనం పర్చేస్ చేసాం కదా రాహుల్ అండ్ సన్స్. సో రాహుల్ అండ్ సన్స్ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఇంటర్ స్టేట్ అని ఇచ్చారండి, ఓకేనా. సో ఇంటర్ స్టేట్. సో రాహుల్ అండ్ సన్స్ ఇక్కడ ఏముంది చూడండి, సో కంట్రీ ఇండియాలోనే ఉంది కానీ స్టేట్ చూడండి అండి ఇక్కడ. సో స్టేట్ నేను ఏమైనా ఎంటర్ చేశాను మహారాష్ట్ర. సో ఎందుకని అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి. సో మహారాష్ట్రాని కంపెనీ ఇచ్చారు కాబట్టి నేను ఆటోమేటిక్గా ఇక్కడ మహారాష్ట్రాని సెలెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే అదర్ స్టేట్ని మనం యాక్టివేట్ చేస్తామో ట్యాక్సిబుల్ రేట్స్ ఐజిఎస్టీగా మారిపోతుంది. సో అర్థమైందా ఇప్పుడు? ఎస్ అదర్ స్టేట్స్ అంటే ఇండియాలోనే అండి, ఓకే. సో ఇండియాలోనే మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, సో మహారాష్ట్ర తమిళనాడు, ఓకే అట్లా. సో మనకి ప్రాబ్లంలో ఎట్లయితే ఇస్తారో అలా మనకి కంపల్సరీగా క్లియర్గా మెన్షన్ చేస్తారండి.
సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మన ప్రాబ్లంలో ఇండియా కంట్రీస్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి ప్రాబ్లమ్స్. ఓకే, సో కంట్రీ అనేది చేంజ్ అవ్వవు. సో ఇండియాలోనే స్టేట్స్ మారుతాయి కానీ ఓవరాల్ కంట్రీ అనేది మారదు. సో అదర్ కంట్రీస్ దగ్గర నుంచి అంటే అక్కడ గవర్నమెంట్ అంటే అక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ ఎలా అయితే వర్కౌట్ అవుతాయో, సో ఒక ప్రోడక్ట్ అనేది అదర్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ వస్తున్నప్పుడు అక్కడ ట్యాక్సిబుల్ రేట్స్ని బట్టి మనకి ప్రాబ్లం ఇక్కడ అవుతుందండి. సో అక్కడ జిఎస్టీ రేట్ ఎంతైతే తీసుకుంటున్నారో ఆ రేట్స్ అక్కడ మనకి ఇంపోర్ట్ అయితే ఈ రేట్ ఇండియాని బట్టి అక్కడ మనకి అప్లికేబుల్ అవుతుంటాయి. ఓకేనా? సో అందుకని మనకి ప్రాబ్లమ్స్లో కూడా నేను ఇండియా కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదర్ కంట్రీస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేస్తానండి. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇండియా గురించి చూడండి. ఇక్కడైనా డౌట్స్ ఉన్నాయా మీకు? గైస్ నేను చెప్పిన టాపిక్, ఈ రోజు చెప్పిన టాపిక్స్ ఇంకైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో క్లోజింగ్ స్టాక్ అండ్ ఓపెనింగ్ స్టాక్ గురించి చెప్పమంటున్నారు. సో మనకి ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే స్టాక్ ఇన్వెంటరీ అని చెప్పుకున్నాం కదా. సో ఇన్వెంటరీ టాపిక్ లో మనకి కంపల్సరీగా షాప్ లో స్టాక్ అనేది ఉంటుందండి. సో స్టాక్ మనకి కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం. ఎందుకని? సో కస్టమర్ మనకి డైలీగా విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏ స్టాక్ అవైలబుల్ ఉంటుందో మన దగ్గర తెలియదు కదా. సో అందుకని కంపల్సరీగా స్టాక్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అడిగే దానికన్నా కూడా మన దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి స్టాక్. సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాం? సో బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్ చేసేతో పాటు క్లోజింగ్ స్టాక్ కూడా రిక్వైర్మెంట్ తీసుకుంటాం. సో అప్పటిదాకా మనకి ట్రాన్సాక్షన్స్ ఇయర్ ఎండింగ్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ క్లోజింగ్ స్టాక్ తీసుకుంటామండి. ఓకేనా? సో మన దగ్గర ఇంకెక్కువ ఉందనుకోండి, అది మిగిలిపోతుంది. మిగిలిపోతే ఏం చేస్తాము? సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఎండింగ్ అయిపోతుంది అంటే ఏప్రిల్ స్టార్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఇయర్కి అది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ మన స్టాక్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి షాప్ లో. సో అర్థమైందా క్లోజింగ్ స్టాక్ కి ఓపెనింగ్ స్టాక్ కి డిఫరెన్సెస్? సో కృష్ణా డిస్టిక్ నుంచి ప్రసాద్ గారు. సో మన షాప్ మెయింటైన్ చేస్తున్నామండి. ఓకే, సో షాప్ మెయింటైన్ చేసినప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఐటమ్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అన్నప్పుడు మొత్తం కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపించేస్తామండి క్లోజింగ్ స్టాక్ అంతా కూడా. సో మనం క్లోజింగ్ స్టాక్ లో వాల్యూ చూపించినప్పుడు సో ఇంకేదైనా మన దగ్గర ఎక్స్ట్రా స్టాక్ కంపల్సరీగా ఉంటుంది కదా. సో ఆ ఎక్స్ట్రా స్టాక్ ని ఏమంటాము? సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోతే క్లోజింగ్ స్టాక్ వాల్యూ అయిపోతుంది. సో అంతటితో మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ వాల్యూ అయిపోతుందండి. సో నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏం చేస్తాం మనం? తిరిగి మనం స్టాక్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి కదా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అన్నప్పుడు. సో మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఉంది. సో ఎక్స్ట్రాగా ఏదైతే మెయింటైన్ చేసామో స్టాక్ అనేది నెక్స్ట్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్కి అది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ట్రా స్టాక్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ స్టాక్ అన్నారు కదా. సో క్లోజింగ్ స్టాక్ మన ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో అది మనకి ఓపెనింగ్ స్టాక్ అవుతుందండి నెక్స్ట్ ఇయర్కి. ఓకేనా? అర్థమైందా? సో మనం ఒక స్టాక్ కొంటాము ఇయర్ ఎండింగ్ సంబంధించి.
సో ఇయర్ ఎండింగ్ సంబంధించి మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ సంబంధించే కదా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో మన దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ ని బ్యాలెన్స్ షీట్ లో ఇంట్రొడ్యూస్ చేయం కదండి. సో మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ ఇయర్ కి సంబంధించి మనం ఎంత వాల్యూ అమ్మాం, సో స్టాక్ అనేది ఎక్కడ వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది, సో ఎక్కడికి వెళ్తుంది, మన దగ్గర నుంచి ఎంత వచ్చింది, సో ఈ స్టాక్ మాత్రమే మన క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ట్రా స్టాక్ అనేది ఉంటే మన దగ్గర కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తామండి. సో మెయింటైన్ చేయడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, సో నెక్స్ట్ ఇయర్ కి ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది అది. సో మళ్ళీ మనం తిరిగి ఇక్కడ స్టాక్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అర్థమైందా పాయింట్. సో తేజస్ గారు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పని, సో మన దగ్గర ఏవైతే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో సో వాటిని తిరిగి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకున్నాం. ఓకేనా. సో కావాలంటే మీకు లాస్ట్ లో ఒకసారి టాపిక్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి రివైజ్ చేస్తానన్నాను కదా, సో అప్పుడు నేను లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నిన్న టాపిక్ గురించి, ఈ రోజు డిస్కస్ చేసుకున్న పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ టాపిక్స్ గురించి? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అంటే నిన్న ఈ రోజు ఈ 2 రోజుల గురించి టాపిక్స్ డిస్కషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో మీకు మండే నుంచి చెప్పాను కదండి క్లాసెస్. సో మన టాలీ క్లాసెస్ అనేది మండే నుంచి ఈవినింగ్ షిఫ్ట్ అవుతున్నాయి. సో ఈవినింగ్ 6 to 8. ఓకేనా. సో ఎన్నో రోజులు ఉండదండి, ఒక 3 to 4 days ఉంటుంది, అయిపోతుంది అంతే. సో మన టాలీ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోవస్తుంది, ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఓకే. సో ఈవినింగ్ 6 to 8 ఉంటాయండి ఆ 2-3 క్లాసెస్ కూడా. సో 3